మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఇప్పుడు ఎంత అమౌంట్ మీకుంది? 980 రూపీస్ ఉన్నాయి. హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఎమర్జెన్సీ నా దగ్గర డబ్బులు లేకుండే. మా బ్రదర్ వాళ్ళు అన్నప్పటికీ అంత చాలా మంది చాలా ఇచ్చున్నారు. మా బ్రదర్స్ ఒక 3,50,000 వరకు ఇచ్చున్నారు. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఆల్మోస్ట్ 2.5 లాక్ ఇచ్చున్నారు. నేను ఇప్పుడు పని చేస్తున్న ఆయన నా దగ్గర ఆల్మోస్ట్ 1 లాక్ ఇచ్చున్నారు. సో నేను వాళ్ళని అడగలేక పర్సనల్ మీ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 47,800 వస్తుంది. మీ పేస్ చూసుకుంటే అది మీ ఈఎంఐ చూసుకుంటే అది అగైన్ ఇంకొక 24 అదో 1900 24,000 అక్కడ ఉంది. మీ కోరికలది మీ వాంట్స్ ఇవన్నీ కలుపుకుంటే 80,000 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఇప్పుడు ఉన్న బాబుకి ఏదైతే ఉందో తను నార్మల్ అయినా అవ్వకపోయినా తనకు ఒక మంచి ఫైనాన్షియల్ వెల్ సెటప్ చేసి పెట్టాలి. నా టార్గెట్ అయితే 40 ఇయర్స్ రిటైర్మెంట్ అయిపోవాలనుకుంది, కానీ ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఇష్యూస్, నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి అవ్వదు, డెఫినెట్ గా అవ్వదు. సో ఐ హావ్ టు వర్క్ అంటిల్ 60 అండి. నేను ఇది ఇంకొంచెం కష్టమైనది మేబీ నా ఏజ్ లో, లేకపోతే నేను ఇది అడ్వైస్ ఇవ్వచ్చు అయిపోతుందో కూడా తెలియదు. బట్ అగైన్ మీకు హెల్ప్ చేయడానికి మీ ఫినాన్షియల్ స్టేజ్ లో ఇవన్నీ ఉండి చెప్తున్నాను. అదేంటంటే మీ ఉన్న బాబు హెల్త్ కండిషన్ కొంచెం బెటర్ అవుతుంది అని అన్నప్పుడు మేబీ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆర్ స్టార్ట్ థింకింగ్ ఫర్ అ సెకండ్ చైల్డ్. సో ప్రతి ఒక్కరికి ఎస్ఐపి చేయండి, ఇన్వెస్ట్ చేయండి అని నేను అంటున్నాను. బట్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే చేయకండి. హలో ఆల్, వెల్కమ్ టు దబ్బుకు దారేది ఎపిసోడ్ 3. ఇవాల్టి ఎపిసోడ్లో మన గెస్ట్ వచ్చేసి 32 ఇయర్ ఓల్డ్ వెంకటేశ్వరరావు గారు. తిన ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నారు. అండ్ తన శాలరీ వచ్చేసి 50,000 రూపీస్ వస్తుంది. కానీ తన ఎవ్రీ మంత్ ఖర్చులు వచ్చేసి 80,000 రూపీస్ వస్తుంది. ఎందుకంటే తన 1.5 లేదా 2 ఇయర్ ఓల్డ్ ఎవరైతే కొడుకున్నారో తను ఒక బెడ్ రిడన్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదా తన వైఫ్ కూడా ఉన్న హెల్త్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, మ్యాక్సిమం అమౌంట్ అనేది వాళ్ళకి హెల్త్ కోసము, వాళ్ళ ట్రీట్మెంట్ కోసము, వాళ్ళ మందుల కోసం అనేది ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి కండిషన్లో ఉన్న వెంకటేశ్వరరావు గారికి మనం ఏమి సజెషన్స్ ఇవ్వగలిగాము, తన లైఫ్ నుంచి మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాము, అండ్ ఇవి ఒక్కటే కాకుండా తనకున్న హ్యాండ్ లోన్స్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం అవ్వచ్చు, హోమ్ లోన్స్ అవ్వచ్చు, సేవింగ్స్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉండడం అవ్వచ్చు, అండ్ ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లో మనము తనకిచ్చిన ఫినాన్షియల్ అడ్వైస్ ఏంటి, అండ్ ఆ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము, ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్గా ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ అంతేకాకుండా మీరు కూడా ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా ట్రబుల్లో ఉన్నారు, మీకు నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటున్నారు, లేదా మీరు ఫినాన్షియల్గా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు, అండ్ మీ డిసిప్లిన్గా మీరు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో మీకు ఫినాన్షియల్గా ఏది హెల్ప్ అయిందో అది ప్రతి ఒక్కరికి తెలియాలి, మీ స్టోరీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా అనిపించాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఉంటుంది. దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే నేను నా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీ స్టోరీ ప్రతి ఒక్కరితో షేర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ వీడియోలో వెంకటేశ్వరరావు గారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, తనకి మనం ఏం హెల్ప్ చేయగలిగాము, అది వీడియోలో తెలుసుకుందాము. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న డబ్బుకు దారేది. ఇంకా మొదలు పెడదామా? సో అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ ఫీడ్ డబ్బుకు దారేది సిరీస్ కోసము. సో అగైన్ మీ సైడ్ నుంచి నాకు కన్ఫర్మేషన్ రావాలి. సో అగైన్ నేను మీకు మనం కాల్ ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో మీ ఫినాన్షియల్స్ అవ్వచ్చు, లేదంటే నేను మీకు ఏదైనా ఫినాన్షియల్ అడ్వైస్ ఇస్తానో ఏదైనా ఉంటుందో, ఇవన్నీ అగైన్ నాకు ఆర్ఏ సర్టిఫికేషన్ లైసెన్స్ లేదు, నేను ఫినాన్షియల్ అడ్వైజర్ గా సర్టిఫైడ్ కాదు. అగైన్ నేను నా పాస్ట్ లైఫ్ లో అవ్వచ్చు, నేను మీలాంటి వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళతో అవ్వచ్చు, వాళ్ళందరి సిచ్యువేషన్స్ అండర్స్టాండ్ చేసుకొని మీ సిచ్యువేషన్ లో ఒకవేళ నేనుంటే నా లైఫ్ నేను ఎలాగా బెటర్ గా ప్లాన్ చేసుకోగలుగుతాను, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను, ఎక్కడ డెట్స్ తొందరగా చేసుకుంటాను, ఇవన్నీ నేను మీ ప్లేస్ లో నేనుంటే ఎలా ప్లాన్ చేసుకుంటానో మీకు డెఫినెట్లీ ఆ రూట్ మ్యాప్ అంతా ఇస్తాను. సో అగైన్ మీరు యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ అని చెప్పి నాకు మీ సైడ్ నుంచి ఒక కన్ఫర్మేషన్ రావాలి. తెలుసండి, నాకు నేను ప్రీవియస్ సెషన్స్ కూడా మీకు చూశాను అంతకుముందు. సో దాని గురించి మీ ఫామ్ ఫిల్ చేశాను. అసలు ఒకసారి చూద్దాము, నా ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది తెలుసుకుందాము, అలానే మీ అడ్వైజర్స్ తీసుకుందాము, మీ ఎక్స్పీరియన్స్ తో నా ఫైనాన్షియల్ వెల్త్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి దానికోసం. సో అగైన్ వెల్కమ్ టు డబ్బుకు దారేది అండి. అగైన్ మన వ్యూవర్స్ కోసము ఒకసారి మీ పేరు. నా పేరు వెంకటేశ్వరరావు అండి, నేను విజయవాడ నుంచి. ఓకే. Yeah. సో విజయవాడలో ప్రాపర్ అక్కడే ఉన్నారా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడైనా ఉంటున్నారా? విజయవాడలోనే ఉంటున్నారా? యాక్చువల్ గా మాది ప్రాపర్ వచ్చేసరికి నూజివీడు పక్కన విలేజ్ అండి. మేము లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాను, ఓకే. జాబ్ కోసం అని చెప్పేసి. ఓకే. సో ఇంకొకటి, మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మీ జాబ్ ఎక్కడైతే విజయవాడలో ఉందో, సో ఇప్పుడు మీరు అక్కడే జాబ్ చేస్తున్నారు. అండ్ మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారా? లేకపోతే ఒక్కరే ఉంటున్నారా? లేకపోతే మీది ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఫ్యామిలీతోనే ఉంటున్నానండి. మా మదర్ మాత్రం నెగిటివ్ విలేజ్ లో ఉంటారు. ఓకే.
సో, మీకు అగైన్ మీ పెళ్లయిపోయిందా? మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి? పిల్లలు ఎంతమందున్నారు? మ్యారీడ్ అండి నేను. 2019లో అయింది మా మ్యారేజ్. బాబు ఉన్నాడండి, ఒక బాబు. ఒక బాబు. ఓకే. ఓకే. యెస్. ఓకే. సో, ఇప్పుడు మీ కరెంట్ ఏజ్ ఎంత? 32 అండి. సారీ. మీ ఏజ్ 32. ఓకే. అండ్ మీ ఆక్యుపేషన్ ఏంటి? ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో నేను మేనేజర్‌గా వర్క్ చేస్తున్నానండి. ఓకే. అండ్ అగైన్ ఏదైతే మీరిప్పుడు ఇక్కడ ఈ జాబ్ చేస్తున్నారో, ఆ జాబ్‌తో హ్యాపీగా ఉన్నారా? అండ్ ఆ జాబ్ యాక్చువల్‌గా మీ జాబ్ రోల్ ఏంటి? మీరు డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఏమేమి జరుగుతాయి? అసలు మీ జాబ్ రోల్ ఏంటి? స్ట్రెస్‌ఫుల్ ఉంటుందా? నార్మల్‌గా ఉంటుందా? ఆ జాబ్ గురించి కొంచెం జెప్పండి. యాహ్! సమ్‌టైమ్స్ స్ట్రెస్‌ఫుల్ ఉంటదండి. అట్ ద సేమ్ టైమ్ పేషెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇది షేర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతది. మనం వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తున్నామన్న ఇది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏ జాబ్‌లో అయినా స్ట్రెస్ డెఫినెట్‌గా ఉంటది. హ్మ్. అది స్ట్రెస్ మనకి ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రెస్ అక్కడే వదిలేసుకొని ఇంటికొచ్చేయాలి. అది. హ్మ్. జాబ్ అయితే హ్యాపీ అండి. చాలా బావుంది. ఇబ్బందేం లేదు దాని గురించి. డిఫరెంట్ పీపుల్స్, అంటే మన నేను పాస్ట్‌లో ఉన్నదానికి ఇప్పుడు నేనెంతమంది డైలీ ఎంతమందిని ఫేస్ చేస్తున్నాను అంటే, నేనే ఎంతమందిని ఆహ్, డైలీ ఫేస్ చేస్తున్నాను. సో, నే నే నా లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను ఫేస్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది దాని గురించి. సో, అగైన్ వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, వాళ్ళ సిట్యుయేషన్స్ చూస్తే, ఓకే. వాళ్ళకంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో, నా లైఫ్ ఇంకా చాలా బెటర్‌గా ఉందన్న మేబీ ఆ యాంగిలా? లేకపోతే లేదు. వా లేదు. లేదు. అట్లా కాదు. ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొన్ని షేర్ చేసుకోగలము, కొన్ని షేర్ చేసుకోలేము. అట్లా కాదు. ఎట్ ద ఏంటంటే, కొంతమంది ఫైనాన్షియల్ వెల్త్ బావుంటది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ప్లానింగ్స్ బావుంటాయి. కొంతమందేమో చాలా హై పిచ్‌లో ఉంటారు. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ వెల్త్ బాగోదు. హ్మ్. అలాంటివి చూసినప్పుడు ఓకే. మనం మంచిగానే ఉన్నాము. ఒకవేళ మనకి ఇలాంటి ఛాలెంజెస్ వస్తే మనం ఎలా రెడీగా ఉండాలి అనేది, అలా అలా అంతేకాని వాళ్ళ వాళ్ళకన్నా మనం బెటర్‌గా ఉన్నామన్న ఉద్దేశ్యం ఏం కాదు. సో, అగైన్ మీకీ జాబ్ ఎలా వచ్చింది? అగైన్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? లేకపోతే మీరెలా చదువుకున్నారు? అగైన్ ఈ జాబ్ మీ కొంచెం ఆ హిస్టరీ. అంటే నాది ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అంత సాఫీగా ఏం సాగలేదు. కొంచెం ఇబ్బందులే ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ నాది. ఓకే. డయాగ్నోస్టిక్ సెంటర్ గూడా వచ్చేసి మా రిలేషన్ వాళ్ళదే. అన్నయ్య అవుతారు ఆయనదే. సో, అంతకుముందు నేను వేరే సెక్టార్‌లో ఉంటుండే. సో, మా అన్నయ్య ద్వారా నేను దీంట్లోకొచ్చాను. లాస్ట్ 2017 నుంచి నేను సేమ్ సెక్టార్‌లో ఉన్నాను. 2017. 17. ఓకే. సో, మీ డిగ్రీలో లేకపోతే మీ ఎడ్యుకేషనల్ ఏదైతే జర్నీ ఉందో, అది అంత స్మూత్‌గా జరగలేదు, సాఫీగా జరగలేదు. కొంచెం కష్టాలొచ్చాయన్నారు గదా! అగైన్ మీరు నా వీడియోస్ చూస్తే నేను గూడా చాలా సార్లు చెప్పాను. నేను ఇంటర్ డ్రాప్ ఔట్‌ని. ఫస్ట్ ఇయర్ తర్వాత డ్రాప్ ఔట్ అయిపోయాను. తర్వాత చాలా బిజినెసెస్ చేశాను. అప్స్ అండ్ హ్మ్. డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ చాలా అయితున్నాయి. సో, అలాగా మీ స్టోరీ ఏంటి? నా స్టోరీ ఫస్ట్ నేను అంటే మధ్యలో 10థ్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చిందండి. ఓకే. దాని తర్వాత +2 కొంచెం ఫైనాన్షియల్ అది ఇబ్బందులు పడి అట్లా నేనిప్పుడున్న పాత్ కాకుండా వేరే దాంట్లో చేసి, మళ్ళీ దాంట్లోకొచ్చి కొంచెం నేను మళ్ళీ జాబ్ చేస్తూ చదువుకోవడం అలా జరిగింది. ఓకే. ఆహ్, డిగ్రీ నాది ఫస్ట్ ఒక డిగ్రీ స్టార్ట్ అయింది. అది డిస్కంటిన్యూ చేసి ఇంకో డిగ్రీ కంప్లీట్ చేయాల్సొచ్చింది. ఓకే. సో, అది అగైన్ మీ ఫినాన్షియల్‌గా ట్రబుల్ అన్నారు గదా! సో, ఆ టైంలో అగైన్ మీ ఎందుకంటే నేను ఈ క్వెషన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఇప్పటి హ్మ్. వరకు మీ ఫినాన్షియల్ జర్నీ ఎలా ఉండింది అన్నప్పుడు నాకు కొంచెం మీ మైండ్‌సెట్ నాకు కొంచెం అర్థమవుతూ, ఓకే. మీ హ్మ్. రిస్క్ అపెటైట్ ఇంత. మీరు ఫినాన్షియల్‌గా ఇలాంటి స్టెప్స్ తీసుకోగలుగుతారు అని చెప్పి నాకు బెటర్ అండర్‌స్టాండింగ్ రావడం కోసము అగైన్ మీ చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, మీ ఫినాన్షియల్ జర్నీ ఏదైతే ఉందో అది నేను అడగడానికి ట్రై చేస్తున్నాను. సో, యెస్. అగైన్ యెస్. యెస్. అర్థమైందండి. సో, అంటే అగైన్ సింగిల్ పేరెంట్ అండి. మా నాన్నగారు నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. సో, మా మదరే చూసుకున్నారంతా. అంటే తన లైఫ్ సెల్ఫిష్‌గా చూసుకోకుండా మా కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మా సిస్టర్, నేను. ఓకే. మా సిస్టర్‌కి యంగ్ ఏజ్‌లో మ్యారేజ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 16 ఇయర్స్. మరి చెప్పకూడదో లేదో తెలీదు ఈ ప్లాట్‌ఫార్మ్. ఓకే. 16 ఇయర్స్. ఇప్పుడు నా 31 ఏజ్. మా అక్క పిల్లలు, ఆ పెద్ద అమ్మాయేమో డిగ్రీ చదువుతుంది. అబ్బాయేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. యాక్చువల్‌గా అయితే నాకు అరే! ఒరేయ్ మామ అనే ఏజ్ అలా ఆ ఏజ్‌లో ఉండే మేనకోడలు, మేనల్లుడు ఉండాలి. బట్ నాతో ఈక్వల్ నా హైట్ ఉన్న మేనల్లుడు ఉన్నాడు అప్పుడు నాకు. అది గూడా ఒక మంచిదే అని జెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ వేరే వస్తుంది.
మీరు మావయ్య ఇలా గాకుండా కూడా ఇంకొక వేరే రిలేషన్ వస్తుంది. ఒక ఫ్రెండ్లీ యెస్. బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, యాహ్! అది మేము ఎక్కువగా ఫ్రెండ్లీగానే ఉంటామండి. అంత మామయ్య, అల్లుడు అన్న మేనకోడలు అట్లా కాకోకుండా ఆ! చాలా ఫ్రెండ్లీ. ఓకే. ఓకే. సో, అగైన్ మీ సిస్టర్ గూడా అగైన్ విజయవాడలోనే ఉంటారా? లేకపోతే తను వేరే దగ్గర లేదండి. లేదు. ఇప్పుడు మా మదర్ దగ్గర ఉంటున్నారు. మా బావగారి సిస్టరు. మా అక్క వాళ్ళ అమ్మాయి నా దగ్గరే ఉంటది. బాబేమో ఇక్కడ విజయవాడలోనే నారాయణలో చదువుతున్నాడు. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్. సో, అయితే మీ మదర్, మీ సిస్టర్ వాళ్ళతో ఉంటున్నారు. యాహ్! అగైన్ అవునవును. అంటే మీ మా సిస్టర్ నెగెటివ్ విలేజ్‌లోనే వాళ్ళు మా నెగెటివ్ విలేజ్ షిఫ్ట్ అయిపోయి అక్కడ ఉంటున్నారు. ఓకే. అగైన్ మీ సిస్టర్ వాళ్ళ పాప మీతో ఉంటోంది. యాహ్! నాతో ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు కరెంట్‌గా మీ బాబున్నారు. మీ సిస్టర్ వాళ్ళ పాప అగైన్ మీరు అండ్ మీ వైఫ్ ఒకే ఇంట్లో ఉంటున్నారా? అంటే ఇప్పుడు మా బాబేమో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అక్కడున్నాడు వాళ్ళ దగ్గర. వాళ్ళ పాపేమో మా ఇంటి దగ్గరుంది. ఓకే. 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 ష్యూర్. ఓకే. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. బట్ అగైన్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అగైన్ సిట్యుయేషన్స్‌ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఎవరెక్కడుంటే యాహ్! బెటర్ అనిపిస్తే అక్కడ ఉంటున్నారు. అగైన్ వెరీ యాహ్! గుడ్. యాహ్! సో, అగైన్ అంటే చెప్పండి. కొన్ని బాబుకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఫిజియోథెరపీ అది చేయిస్తున్నాము. సో, దానికోసం అని జెప్పేసి మా అక్క సపోర్ట్ తీసుకొని చేయిస్తున్నాం అనమాట. దానికోసం బాబుని అక్కడ షిఫ్ట్ చేయాల్సొచ్చింది. ఓకే. ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ వెల్త్ అది చూసుకున్నప్పుడు అక్క ఇక్కడే ఉండి మాకు సపోర్ట్ ఇస్తా ఉంటారు సిస్టర్. ఓకే. మీ బాబు ఏజ్ ఎంతండి? 2 ఇయర్స్ 9 మంత్స్ అండి. ఓహ్! ఓకే. 2 ఇయర్స్ 9 మంత్స్ అగైన్ ఫిజియోథెరపీ అంటే లైక్ మెడికల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉంది? బాబుకి న్యూరాలజికల్ డిసీజ్ ఉందండి. గ్రోత్ ఏం లేదండి. బాబు ఇప్పుడు మామూలుగా అయితే మాట్లాడడం అవన్నీ చేయాలి గదా! సో, అదేం లేదు. జస్ట్ బెడ్ రిటన్ అండి బాబు. ఓకే. ఆహ్, సో, బాబుకేంటంటే డైలీ ఫిజియో నీడ్ అండి. ఓకే. సో, దానికోసం రీసెంట్‌గానే ఏలూరులో స్టార్ట్ చేపించాము. ఒక 10 డేస్ అవుతుంది. అక్కడి నుంచి మా విలేజ్ నుంచి అక్కడికి తీసుకురావడం అలా జరుగుతుంది ప్రస్తుతానికి. ఫిజియోథెరపీ అనేది కామన్‌గా ఇవ్వాల్సిందే. ఇది జస్ట్ సపోర్ట్ అన్నమాట. అది ట్రీట్మెంట్ కాదు. జస్ట్ సపోర్ట్ అంతే. హ్మ్. సో, ఈ 2 ఇయర్స్ 9 మంత్స్ బాబు ఇప్పుడు ఎంత టైమ్ నుంచి ఇదే కండిషన్‌లో ఉన్నాడు బాబు? బాబుకి ఫోర్త్ మంత్ వచ్చిన వరకు బానే ఉన్నాడు. నార్మల్‌గా ఉన్నాడు. ఫోర్త్ మంత్ ఎండింగ్‌లో సీజర్స్ స్టార్ట్ అయ్యాయి. సీజర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి బాబు ఇంకా పూర్తిగా మారిపోయాడు. ఐ మీన్ స్టెరాయిడ్స్ ఇవ్వటము, రెగ్యులర్‌గా మెడికేషన్స్, హాస్పిటలైజ్ అవ్వటము, వెరీ ఫ్రీక్వెంట్‌గా 10, 15 డేస్ హాస్పిటల్ బ్రీతింగ్ ఇష్యూస్ రావటము, సీజర్స్ కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా పర్ డే 3, 4 టైమ్స్ రావటము. కొన్ని సార్లు హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లో వెంటనే వచ్చేయడం అలా జరిగింది. బాబుకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సీజర్స్ ఆగిపోయాయి. ఓకే. ఇప్పుడు సీజర్స్ రావట్లేదు. అది ఆహ్, అగైన్ మీరు మెడికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం వల్ల బెటర్‌మెంట్ వచ్చిందా? లేకపోతే నేచురల్‌గానే ప్రోగ్రెస్ అవుతూ అది తగ్గుతూ వచ్చిందా? అది అంటే ఈ సీజర్స్ ఆగిపోవడానికి ట్రీట్మెంట్ ఉందండి. చేసాము. లైక్ కొన్ని సిరప్స్, రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ అవన్నీ చేసాము. చేస్తే అది దాని వల్లే కంట్రోల్ అయిందని మేము అనుకుంటున్నాము. మరి దేవుడు అది అగైన్ తెలియాలి. నేను ఇంత డీటెయిల్‌గా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను అనంటే 2 హ్మ్. హ్మ్. రీజన్స్. ఒకటి యెస్. హ్మ్. ఆహ్, మీకు ఫినాన్షియల్‌గా దీనికోసం మీరు ఎంత అమౌంట్ కేటాయించాలి? లేకపోతే మీకు ఫినాన్షియల్‌గా దీనికోసం మీరు ఎలా ఆలోచించాలి అని ఒకటి నాకు ఐడియా రావడం కోసము. యెస్. అగైన్ యెస్. సెకండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా! అగైన్ మా అక్క గూడా డాక్టర్ అని. సో, ఇలాంటి యాహ్! న్యూరలాజికల్ కేసెస్ అవ్వచ్చు. ఆహ్, చైల్డ్‌హుడ్‌లోనే గ్రోత్ ఆగిపోవడం ఇలాంటి స్టేజెస్ అన్నీ గూడా మేము చాలా ట్రీట్ చేస్తాము. సో, అగైన్ యెస్. యెస్. ఆ! ఈ కాల్‌కి అది సంబంధమే లేదు. బట్ అగైన్ యాహ్! అటు సైడ్ నుంచి మీకేదన్నా నేను మీ కండిషన్ అర్థం చేసుకొని, నేను ఆ! రిఫర్ చేసి, దాంట్లో మీకేదైనా హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పి దానికోసం థాంక్ యూ. అగైన్ మెడికల్ హిస్టరీ తీసుకున్నాను. సో, అగైన్ ఇప్పుడు ప్రెజెంట్ మీ బాబుకి ఏదైతే మంత్లీ ఎక్స్‌పెన్స్ ఉంటుందో అది ఎంత అవుతోంది ఫిజియోథెరపీ కావచ్చు. అగైన్ మీ హ్మ్. సిస్టర్ దగ్గర పెడుతున్నామన్నారు గదా! అగైన్ మీ సిస్టర్ ఒక మెడికల్ ప్రాక్టీషనరా? డాక్టరా? లేకపోతే ఏదన్నా ఉందా? అగైన్ మెడికల్ గైడెన్స్‌లో మీరు మీ సిస్టర్ మీద ట్రస్ట్ చేసి ఇస్తున్నారు అనంటే అగైన్ ఏదైనా మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా మీ సిస్టర్‌కి? లేదండి. తను అసలేం లేదు. జస్ట్ ఎయిత్ పాస్డ్ ఔట్. బట్ మాకన్నా ఎక్కువ కేర్ తీసుకొని తను చూసుకుంటదన్న ట్రస్ట్. ఓకే. ఆహ్, వెన్ కంపేర్ విత్ మీ అండ్ పావని. సో, దానికోసం అని చెప్పేసి తన మీద డిపెండ్ అయి ఉన్నాం పూర్తిగా బాబుకి. ఓకే. ఆహ్, ఆహ్, మాకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటారండి డెఫినెట్‌గా వాళ్ళు. మా బావగారు గాని, మా సిస్టర్ గాని. వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మా బాబుని కూడా అలానే చూసుకుంటారు. ఓకే. అగైన్ అదే ఎందుకంటే మీరు పెట్టారు అంటే అగైన్ ఏదైనా మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందేమో అని అహా! జస్ట్ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. మెడికల్ బ్యాక్‌గ్రౌండ్. సో, అగైన్ దానికయ్యే ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు అవన్నీ మనం యాహ్! తర్వాత మాట్లాడుకుందాము. యాహ్! ఆహ్, ష్యూర్ అండి. దానికంటే ముందర అగైన్
మీ మదర్ సింగిల్‌గా మిమ్మల్ని పెంచారు అనేసి అన్నారు గదా! సో, ఆ స్ట్రగల్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది? అంటే ఆహ్, మీరు పుట్టిన తర్వాత మీ ఫాదర్ చనిపోవడం జరిగిందా? లేకపోతే ఎలా జరిగింది? లేకపోతే మీ ఫాదర్ సెపరేట్‌గా ఉంటున్నారా? లేకపోతే వాటెవర్ ఈస్ థాట్ కండిషన్ ఏ ఏజ్‌లో మీకు మేజర్‌గా ఇంపాక్ట్ అయింది? నాకు 2 ½ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారండి. ఆహ్, ఇంపాక్ట్ అంటే వితిన్ ద 6 మంత్స్ మా మామయ్య కూడా చనిపోయారు. సో, మా మదర్‌కి ఇంక సపోర్ట్ లేదు అక్కడి నుంచి. సో, అప్పుడు మీ మదర్ నాకొచ్చేసరికి నాకు వచ్చేసరికంటే తను మాక్సిమం నాకు 5, 6 ఇయర్స్ వచ్చేంత వరకు ఏం జరుగుతుంది ఏంటనేది తెలీదు. ఎవరికీ తెలీదు. ఆబ్వియస్లీ. ఎద మనకి వన్స్ స్కూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పేరెంటల్ కేరింగ్ అదంతా ఎలా ఉంటదనేది మనకక్కడి నుంచి స్టార్ట్ అవుతది. కరెక్ట్. అప్పుడు జస్ట్ లైక్ నార్మల్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి గదా! పబ్లిక్ స్కూల్స్ నా 7థ్, 8థ్, 9థ్, 10థ్ వరకు. 9థ్ మాత్రం నేను ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. ఎందుకనంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్‌కి, ప్రైవేట్ స్కూల్‌కి 1 ఇయర్ మా బావగారు చదువు చదివితే బెటర్ అన్నట్టుగా ఒక 1 ఇయర్ 9థ్ అట్లా ప్రైవేట్ స్కూల్‌కెళ్ళాను. అప్పుడు మా స్కూల్ ఫీజ్ వచ్చేసరికి 2500 అది కట్టడానికి చాలా ఇబ్బంది పడింది మా మదర్. అయితే ఆహ్, ఇప్పుడు కరెంట్ కూడా ఇప్పుడు ఏజ్ ఎంత మీ మదర్‌ది? 53 అండి. మదర్‌ది 53 అండ్ అగైన్ ఇప్పుడు గూడా ఇంకా ఊర్లోనే అగైన్ మీవి ఏవైతే భూమి ఉందో, లేకపోతే ఏదైతే ఫార్మింగ్ ల్యాండ్ ఉందో అక్కడ ఇంకా స్టిల్ ఫార్మింగ్ నడుస్తుందా? లేకపోతే దాన్ని ఎవరికైనా లీజ్‌కిచ్చి వాళ్ళు చేస్తుంటే అలా మీకేదైనా ఇన్‌కమ్ వస్తుందా దాని నుంచి? మా బావగారు చూసుకుంటున్నారండి. మాకు ల్యాండ్ కూడా ఎక్కువేం లేదు. 1 ½ ఎకర్ ఉంది. 1 ½ ఎకర్ కూడా కాదు. అంటే ఇప్పుడు మా సిస్టర్‌కి ఇవ్వక ముందుగా ఆల్‌మోస్ట్ 1.9 ఎకర్ ఉండింది. ఇప్పుడు 0.8 నాకుండింది. మా సిస్టర్‌కి 1 ఎకర్ ఇచ్చాము. ఓకే. అంతకుముందు ఏదైతే మొత్తం ల్యాండ్ ఉందో అది చూసుకుంటూ లేదంటే అది వేరే వాళ్ళకి ఎవరికన్నా లీజ్‌కిచ్చి దాని మీద వస్తున్నది. నెక్స్ట్ కొంచెం మాకు డైరీ ఫార్మ్ లాగా అంటే ఒక 4, 5 గీతలు పెట్టుకొని దాంతో మమ్మల్ని గ్రో అప్ చేశారండి. దాని మీద వచ్చే ఇన్‌కమ్‌తో. ఓకే. సో, అగైన్ చాలా కష్టపడ్డారు. అగైన్ ఫార్మింగ్ చేసుకుంటూ అవ్వచ్చు, ఇది చేసుకుంటా ఉండొచ్చు. అప్పుడు ఆవిడ కెపాసిటీలో ఎంతైతే ఉందో అవి చేసుకుంటూ అగైన్ మిమ్మల్ని చదివించుకుంటూ వచ్చారు. అగైన్ మీరు అగైన్ ఈ స్టేజ్‌లో ఉన్నారు. సో, యాహ్! వెరీ స్ట్రాంగ్ అండ్ ఇన్‌స్పైరింగ్ మదర్ అని చెప్పాలి. అగైన్ సో, డెఫినెట్‌గా అండి. యాస్ ఎ సింగిల్ మదర్‌గా ఇద్దరు ఆ! పిల్లల్ని పెంచాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అగైన్ వాళ్ళ చదువులు చూసుకోవాలి. ఓహ్ మై గాడ్! చాలా మా కష్టం. సిస్టర్‌కి మ్యారేజ్ చేయడానికి త్వరగా కారణం కూడా అదేనండి. ఎందుకనంటే అప్పుడు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. తన మైండ్ సెట్‌కి ఇప్పుడు చేసేస్తేనే బెటర్ అనిపిచ్చి మళ్ళీ కొంచెం పెద్దగా అయితే ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశం గురించి మంచి సంబంధం వచ్చిందని చెప్పి చేసేసారు. అప్పట్లో మంచి సంబంధం. సో, అప్పుడు అలా చేసారు. అలా అయిపోయింది. సో, మా బావగారు కూడా చాలా మంచాయన. బాగా హెల్ప్ చేస్తారు. కావాల్సిన సపోర్ట్ అలా ఉండిద్ది. అండ్ అగైన్ మీకు ఈ జాబ్ డెఫినెట్‌గా మీ రిలేటివ్ త్రూ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ చేస్తున్నారు కాబట్టి, దాని త్రూ మీకు జాబ్ వచ్చిందన్నారు. బట్ దీనికంటే ముందర మీరు ఒక ఫస్ట్ జాబ్ చేశానన్నారు. సో, ఆ జాబ్ ఏంటి? అగైన్ దాని నుంచి దీనికి ఎందుకు స్విచ్ అవ్వాల్సొచ్చింది? అది ప్యూర్‌గా టెక్నికల్ సైడ్ అండి. మనకి ఓకే. మిక్ ఎలక్ట్రానిక్స్ అని తెలిసే ఉంటది. నెక్స్ట్ ఈసీఐఎల్ అని తెలిసుంటది మీకు హైదరాబాద్. సో, హ్మ్. ఆ రెండిట్లో వర్క్ చేశాను. నెక్స్ట్ వీఎంసీ సిస్టమ్స్ అని వాపులపత్తి మ్యాగ్నెట్ సిస్టమ్స్ అని ఉండింది. ఓకే. పంజాగుట్ట పుల్లారెడ్డి పైన ఉండింది ఇది వరకు. నేను జాబ్ చేసినప్పుడు ఓకే. అక్కడ సో, చేశాను. మీరు హైదరాబాద్‌కొచ్చి అగైన్ ఇప్పుడు మళ్ళీ జాబ్ కోసమే విజయవాడ ఎళ్ళిపోయారు. అంటే నెగెటివ్ సిటీ దగ్గర గదా! అని జెప్పేసి నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. సో, ఓకే. అగైన్ సో, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు అగైన్ మీరేదైతే ఇప్పుడు మీ పెళ్లెప్పుడైంది? మీకు మీ వైఫ్‌కి అగైన్ అది మీకు అరేంజ్ వెడ్డింగ్ అయిందా? మీ సిస్టర్ లాగా? లేకపోతే మీరు లవ్ జేసి పెళ్లి చేసుకున్నారా? వాట్ ఈస్ ద స్టోరీ దేర్? లవ్ మ్యారేజే అండి. అది కొంచెం సో, అగైన్ మీ పెళ్లై ఎన్నేళ్లయింది? 2019 సార్. అక్టోబర్. 2009లో. 19 19 ఓహ్! వెరీ యెస్. రీసెంట్. ఓహ్! యెస్. పెళ్లయింది. ఓకే. ఓకే. 4, 5 ఇయర్స్. యెస్ సార్. ఓకే. ఓకే. ప్రాబ్లమ్ లేదు. సో, అగైన్ ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్‌గా మీ ఫ్యామిలీ ఉంది గాబట్టి, ఇప్పుడు మీ మీ బాబు మీ అక్కతో ఉంటున్నారు. మీ అక్క పాప మీతో ఉంటుంది. దెన్ అగైన్ మీ మదర్ ఊర్లో ఉంటున్నారు. సో, ఇలా అన్నీ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఫినాన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నామో, సో, ఇక్కడ మీ వైఫ్ వర్క్ జేస్తుందా ఏదైనా? లేదు సార్. తను ఎంబీఏ, ఎంఏ చేస్తుంది. హాస్పిటల్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఓకే. ఇంకొక 1 ఇయర్ ఉంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో, ఆఫ్టర్ 1 ఇయర్ ఏమన్నా సో, తన స్ట్రీమ్ తనది. అంటే తనకి ఎట్లా ఇష్టం ఉంటే అది. ఓకే. ఓకే. ప్రాబ్లమ్ లేదు. సో, అగైన్ మీ వైఫ్ ఏజ్ ఎంతండి? మీది 32 గదా! సో, మీ వైఫ్ ఏజ్? 26 సార్.
26 ఓకే. సో, అగైన్ ఇప్పుడు ఇంకా మీ వైఫ్ చదువుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ యాక్టివ్ ఇన్‌కమ్ లేదు కాబట్టి, ఇప్పుడు మీ ఇన్‌కమ్ మీదే ఇవి రన్ అవుతుంది కాబట్టి సో, ఇప్పుడు మీ ఇన్‌కమ్‌లో మీరు ఎగ్జాక్ట్‌గా మీ రెగ్యులర్ ఖర్చులకి ఎంత అవుతున్నాయి? మీ బిల్స్ అవ్వచ్చు ఇవన్నీ ఒక్కొక్కటి వన్ బై వన్ మనము అర్థం చేసుకుందాము. సో, మీకు ష్యూర్. ఏవైతే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్స్ ఉంటాయో, ఆ హ్మ్. ఫిక్స్డ్ కాస్ట్ నాకు చెప్పండి. సో, అగైన్ స్టార్టింగ్ విత్ లెట్స్ సే రెంట్. మీరు రెంట్‌కుంటున్నారా? లేకపోతే సొంత ఇల్లా? రెంటే సార్. రెంట్ ఎంతండి? ఇది 7,000 సార్. 7,000 ఓకే. దెన్ దాని తర్వాత మీకు గ్రోసరీస్‌కి ఎంతవుతుంది? ఒక 5,000 వరకు అవుతది సార్. అగైన్ ఇందులో జస్ట్ ఫుడ్ ఒక్కటే కాదు, మీకు ఇంట్లోకొచ్చే సామాన్లన్నిటివి కలిపి యెస్ సార్. యెస్ నెలకి సార్. ఒక 5,000 వరకు ఖర్చవుతుంది. అవుతది సార్. ఇంక్లూడింగ్ రైస్ అండ్ మొత్తం అన్ని. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా ఉందా అండి? 1,500 వేసుకోండి. 1,500 పర్ మంత్ ఓకే. దెన్ యాహ్! అగైన్ అనండి. వాటర్ బిల్? నో వాటర్ బిల్ సార్. వాటర్ బిల్ లేదు. సో, అగైన్ ఇంకేదన్నా మొబైల్ రీచార్జ్ బిల్స్ మొబైల్ రీచార్జ్ బిల్స్ ఒక 1,700 వస్తది. 1,700 పర్ మంత్ ఇద్దరికి కలిపి అవుతుందా? లేకపోతే మీరు అహా! బిల్ నో, నో, నో. అంటే చేస్తున్నారా? ఫ్యామిలీ ప్యాక్ ఉండింది పోస్ట్ పెయిడ్. సో, ఓకే. మా మదర్ సారీ మా సిస్టర్, నాది, మా వైఫ్‌ది కలిపి. ఓకే. సో, ఇది మీరే పే చేస్తున్నారా? నేనే పే చేస్తా. ఓకే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇంటర్నెట్ వైఫై ఉంటే దాని బిల్స్ అవ్వచ్చు. లేకపోతే ఇంకేదన్నా సబ్స్క్రిప్షన్ బిల్స్ అవ్వచ్చు. మనకి ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహాలు, హాట్‌స్టార్ ఇలాంటివి ఏమన్నా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ త్రూ పోస్ట్ పెయిడ్ బిల్ వచ్చినాయండి. ప్రస్తుతానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఆ మొబైల్ ప్లాన్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మీరు అలాగే యూజ్ చేస్తున్నారు. యెస్. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఆహ్, మీకు ఇంట్లో మెయిడ్ ఉండడం కానీ, లేకపోతే ఎక్స్‌టర్నల్ హెల్ప్ తీసుకోవడం కానీ అలాంటివి ఏవైనా ఉన్నాయా? యాహ్! సార్. ఎక్స్‌టర్నల్ ఫీమేల్ హెల్ప్ తీసుకుంటాము. దానికి ఒక 1000 రూపీస్. ఓకే. సో, హౌస్ హెల్ప్‌కి ఒక 4,000 అహా! 1000. ఓకే. 1000 ఓకే. నెక్స్ట్ ఇంకేదన్నా ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయా? మీకు బండుండొచ్చు, కారుండొచ్చు, దాని ఫ్యూయల్ కాస్ట్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ ఫ్యూయల్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ నాకు నా జాబ్ సైడ్ నుంచి వస్తదండి. దాంట్లో పెద్దగా బర్డెన్ ఉండదు. ఓకే. నా పర్సనల్‌గా అయితే ఒక 500 మాక్స్. ఓకే. 500 ఓకే. దెన్ అగైన్ అది మీకు టూ వీలర్ ఉందా? ఫోర్ వీలర్ ఉందా? టూ వీలర్ అండి. టూ వీలర్ ఉంది. అగైన్ ఆ టూ వీలర్ అగైన్ ఉంటే దానికి హ్మ్. ఇయర్‌కి మెయింటెనెన్స్ ఉంటుంది. దానికి ఇన్స్యూరెన్స్‌లుంటాయి. అవన్నీ ఉంటాయి గదా! సో, యెస్. దానికి యావరేజ్‌గా ఇయర్‌కి ఎంతవుతుంది? ఇయర్ మొత్తానికి చెప్పండి. అగైన్ మీరు బండి 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఎంతైతే సర్వీస్ ఇస్తున్నారో అది ప్లస్ ఇన్స్యూరెన్స్ అమౌంట్ 2 కలిపి మనం దాన్ని డివైడెడ్ బై 12 చేద్దాము. సో, మంత్లీ హ్మ్. ఇంత అవుతుంది అని మనకు రఫ్ ఎస్టిమేట్ వచ్చేస్తుంది. మంత్లీ మనకి ఒక 1200 నుంచి 1500 బిట్వీన్. ఓకే. సో, ఇదొక 1500 ఓకే. దెన్ నెక్స్ట్ ఆహ్, మీ ఇంటికి ఏదైతే ఉంటుందో దానికి మెయింటెనెన్స్ కూడా పే చేయాల్సొస్తుందా మీరు? లేకపోతే జస్ట్ రెంట్ లేదు ఇస్తే సార్. జస్ట్ రెంట్ సరిపోతుంది. మెయింటెనెన్స్ ఏం లేదు. రెంట్ ఇంకేం లేదు. ఓకే. పర్ఫెక్ట్. దెన్ అగైన్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అక్క వాళ్ళ పాప ఉంటున్నారు కాబట్టి, తన కోసం హ్మ్. మీరేదైనా స్పెండ్ చేయాల్సొస్తుందా? లేకపోతే మీరు మీ బాబుకి ఏదైనా అమౌంట్ పంపించాల్సొస్తుందా? సో, అక్కడ ఆ ఈక్వేషన్‌లో మీకు అమౌంట్ ఎలా స్పెండ్ అవుతుంది? ఆ ఈక్వేషన్‌లో అంటే మా బాబుకి ఆహ్, ఎగ్జాక్ట్‌గా అంటే ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ సెషన్స్‌కి ఈ మంత్ వాళ్ళే పే చేశారు ప్రస్తుతానికి. ఓకే. సో, ఓకే. అది నేను మళ్ళీ రీపే చేసేస్తాను వాళ్ళకి. సో, ఓకే. 15,000 పర్ మంత్ బాబుకి పే చేయాలి డెఫినెట్‌గా అది. ఓకే. సో, అది మీరు అది రెగ్యులర్‌గా మీరు అమౌంట్ పంపించేస్తారు. అగైన్ కొంచెం ఎక్కువ తక్కువైతే అగైన్ తర్వాత అడ్జస్ట్‌మెంట్స్ అవుతాయి గానీ, యెస్. 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 రెగ్యులర్‌గా ఒక ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం వెళ్తుంది. ఒకవేళ నేను వాళ్ళకి పే చేయకపోయినా వాళ్ళ పాప ఫీస్ గాని, బాబు ఫీ గాని నేను పే చేయడం అలాంటి ఓకే. అటు ఇటు సర్ది చేసుకోవడం అలా జరుగుతా ఉంటది. ఓకే. అగైన్ మీ మదర్ కోసం ఏదన్నా ఎక్స్‌పెన్సెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారా? లేకపోతే మీరు మంత్లీ అలవెన్స్ లాగా ఏదైనా పంపిస్తారా? లేదు సార్. నేనేమి ఇవ్వట్లేదు. తనకి పెన్షన్ ఒస్తది. సో, తన ఇది తను సరిపోతుంది. ఓకే. సో, అగైన్ యాహ్! ఇప్పుడు జస్ట్ మీ బాబు కోసం అయితే మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు. యెస్ సార్. అవును సార్. అది 15,000 అది కాకోకుండా మళ్ళీ మనకి బాబుకి మెడికేషన్స్ ఉంటాయి. అదొక 2000 వరకు అవుతది మెడికేషన్. బాబు మెడికేషన్స్. ఓకే. ఓకే. 1500 ప్లస్ 5 ఒక 2800 అవుతదండి పర్ మంత్. 3000 ఆ! అరౌండ్‌గా యెస్. యెస్. సో, ఇంకా అది గాకుండా మీకింకేదన్నా మీ రోజువారీ ఖర్చులు ఇంకేదన్నా ఉన్నాయా? ఇవి ఆబ్వియస్‌లీ జనరల్‌వి నేను కవర్ చేసేసాను. బట్ అగైన్ మీకు పర్సనల్‌గా అయ్యే మిస్‌లీనియస్ ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు.
లేదా ఇంకేదైనా ఎక్స్‌పెన్స్ అగైన్ నేను మెన్షన్ చేయనివి మీరు స్పెండ్ చేస్తున్నవి ఏదైనా ఉన్నాయా? పర్సనల్ అంటే మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ క్రికెట్ మ్యాచెస్ ఆడతాము. ఓకే. దానికి గ్రౌండ్ ఫీ గాని లేదంటే దానికి ఒక 500-600 పెట్టుకోవచ్చు మంత్లీ. అంతకు మించి ఏం అది మంత్లీ 5,000-600. అంతే. 800 పెట్టండి సార్ సరిపోతది ఇనఫ్. ఓకే. ఓకే. ఇది మీ సైడ్ నుంచి ఎక్స్‌పెన్స్ కదా! సో, అగైన్ మీ యెస్. వైఫ్ నుంచి ఏమైనా ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయా? అగైన్ చదువుకుంటున్నారు కాబట్టి మీ వైఫ్‌కి అయ్యే ట్రావెలింగ్ కాస్ట్ అవ్వచ్చు, బస్ ఫేర్ అవ్వచ్చు, లేదా ఇంకేదన్నా ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ అవ్వచ్చు, మీ వైఫ్ ఎడ్యుకేషన్ కాస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ గూడా ఆబ్వియస్లీ మనం బేర్ చేయాలి గదా! సో, అది దానికోసం ఏదైనా స్పెండ్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్‌కి వాళ్ళ అమ్మమ్మ ఇస్తున్నారు. ఓకే. సో, దాని గురించి మనకేమి అంత ఎప్పుడన్నా ఒకవేళ తన దగ్గర లేనప్పుడు మనం పే చేస్తే మళ్ళీ మనకి ఇవ్వడం గాని, లేదు అంటే పో అట్లా అట్లా సరిపోతుంది. ఆహ్, ట్రావెలింగ్‌కి ఒక 1500 అట్లా. ఓకే. వైఫ్‌కి ట్రావెల్‌కి 1500. సో, అగైన్ ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటున్నారు. మీ హోమ్ టౌన్ అగైన్ నూజివీడు కాబట్టి, సో, మీరు ఎంత ఆఫెన్‌గా ట్రావెల్ చేస్తుంటారు? అండ్ ఆ ట్రావెల్ చేసినప్పుడల్లా ఆబ్వియస్‌లీ ఒక కాస్ట్ ఇంకర్ అవుతుంది కాబట్టి, ఇయర్‌లీ అరౌండ్‌గా ఎంత ఎక్స్‌పెన్స్ దానికవుతుంది? ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్ ఓన్లీ బిట్వీన్ విలేజ్ టు విజయవాడ అంటే పర్ ట్రావెల్‌కి 500 అండి. అంతకు మించి ఎక్కువ అవ్వదు. ఓకే. అది మీరు ఎంత ఆఫెన్‌గా ఎళ్తూ ఉంటారు? ఆహ్, మంత్లీ వన్స్ మ్యాక్స్. ఇయర్లీ అంటే మంత్లీ వన్స్ అంతే. 12, 15 టైమ్స్ ఓకే. అంతే. సో, అదొక 3,000-4,000 రూపీస్ మీకు ఇయర్‌లీ దానికి ఎక్స్‌పెన్స్ యాహ్! అవుతుందనుకుంటున్నారు. డెఫినెట్‌గా అవుతదండి. ఓకే. సో, ఇయర్‌లీ అగైన్ 4,000 కాబట్టి మంత్లీ మీరు 5, 600 అంటున్నారు కాబట్టి ఒక 1000 రూపీస్ లైక్ 500 ఏస్తున్నారు. యాహ్! ష్యూర్. ఓకే. ఓకే. షూర్. సో, మంత్లీ ఒక 500 మీకు ఇంటికి ట్రావెల్ చేయడానికి అవుతుంది. సో, అగైన్ ఇది కాకుండా మీరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మేబీ మూవీస్‌కెళ్ళొచ్చు, లేకపోతే హ్మ్. రెస్టారెంట్స్‌కెళ్ళొచ్చు, లేకపోతే హోమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాంటివి మీకోసం వాంట్స్ కోసం ఎంత స్పెండ్ చేస్తారు మంత్లీ? నేను మూవీస్‌కొచ్చేసరికి మోస్ట్‌లీ ఫ్రెండ్స్‌తో ఎళ్తాను. వాళ్ళే తీస్తారు టికెట్స్ అవి. ఓకే. ఆహ్, నేను పర్సనల్‌గా ఫ్యామిలీ తీసుకెళ్ళాలంటే నాకు ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా వచ్చే ఇవుంటాయి గదా! అవి యూజ్ చేసి మేము పెద్దగా మూవీస్‌కెళ్ళము. ఓకే. వెళ్తే మూవీస్ అని అనట్లేదు. డెఫినెట్ ఇట్ కుడ్ బి యాహ్! యాహ్! ఎనీథింగ్. నార్మల్‌గా హ్మ్. తిరగడానికెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏదైనా యాహ్! ఎక్స్‌పెన్స్ ఉంటే అది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ లైక్ మంత్లీ ఒక 1000 అండి. 1000 కన్నా బిలోనే ఉండిద్ది. అంతేముండదు. ఓకే. ఓకే. బయట ఎంత ఖర్చు పెట్టము. ఓకే. ప్రాబ్లమ్ లేదు. సో, మీకు మాక్సిమం ఇప్పుడు మీ రెంట్ అవ్వచ్చు, గ్రోసరీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. సో, హ్మ్. మీకయ్యే రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, ఇవి కాకుండా ఇంకేదన్నా టాప్ ఆఫ్ ద మైండ్ మీకుండి అది నేను ఖర్చు పెడుతున్నాను. బట్ అగైన్ ఇక్కడ లేదు అన్నదానికి ఇంకేదన్నా ఉందా? మా వైఫ్‌కి మెడికల్ సపోర్ట్ అవసరం అవుతుందండి అప్పుడప్పుడు. సో, తనకి ఒక మంత్లీ 2500, 3000 వరకు ఆన్ అండ్ యావరేజ్ త్రూ ఔట్ ద ఇయర్ పడుతుందండి. ఓకే. సో, అగైన్ వైఫ్‌కి గూడా ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేకపోతే లైక్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నారు గదా! సో, ఆ హ్మ్. ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాక్ట్‌గా ఎందుకవుతుంది? తనకి ఇరిటబుల్ సిండ్రోమ్ గ్యాస్ట్రిక్స్ ఇదుందండి. నెక్స్ట్ ఆస్తమా ఉంది. ఇంకొకటి తనకి రీసెంట్‌గా పీసీఓఎస్. సో, ఓకే. దానికోసం రెగ్యులర్ చెకప్స్, స్కాన్స్ నెక్స్ట్ ఐ ఐ సైట్ ఒకటి ఇంక్రీజ్ అవుతా, డిక్రీజ్ అవుతా ఉంటుంది. సో, ఓకే. దానికోసం ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఓకే. ఐబీఎస్ ఉంది, ఆస్త్మా ఉంది, అగైన్ ఇప్పుడు టీసీఓడీ వచ్చింది. పీసీఓఎస్. పీసీఓడి. వాళ్ళ ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో కొంచెం పర్లేదండి. హెల్త్ బానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం పర్లేదు. లాస్ట్ ఇయర్ నేనింత ఖర్చు పెట్టానని జెప్పేసి మీకు ఆన్ అండ్ యావరేజ్ 3000 జెప్పాను. ఓకే. ఓకే. ఇప్పుడు అంత అవ్వకపోవచ్చు. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో అంత అవ్వకపోవచ్చు. ఓకే. ఓకే. ప్రాబ్లమ్ లేదు. సో, సో, ఇప్పుడు అగైన్ ఇంకేదన్నా మిస్‌లీనియస్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయా? అంటే ఆబ్వియస్‌లీ చిన్న చిన్న ఖర్చులుంటాయి మనకు తెలీవు. బట్ అయిపోతూ ఉంటాయి. సో, ఆ మిస్‌లీనియస్ ఎక్స్‌పెన్సెస్ కోసం ఒక 1000 రూపీస్ ఎయనా మంత్‌కి? యాహ్! ఓకే. మిస్‌లీనియస్ ఎక్స్‌పెన్స్ ఒక 1000 రూపీస్ ఏస్తున్నాను. అగైన్ ఇంకా ఏదన్నా నేను మిస్ ఔట్ చేసిన ఎక్స్‌పెన్స్ ఉందా? యెస్ ఉందండి. అది ఇన్స్యూరెన్స్ నేను మా వైఫ్‌కి టర్మ్ ఇన్స్యూరెన్స్ పే జేస్తాను. ఓకే. ఆహ్, నాది 77 అండి పర్ మంత్. మా 1077 ఎంత ఆ! కవరేజ్ ఉంటది? వన్స్ ఇయర్ అండి. ఓకే. 1 సీఆర్. వైఫ్‌కి? వైఫ్‌ది 506 అండి. ఓకే. 40 లాక్స్ అండి. ఇది మీరు మీ పే చెక్ నుంచి 50% తీసుకొని వైఫ్ ప్లాన్ ఒస్తుంది గదా! అలా తీసుకున్నారా? లేకపోతే మీ వైఫ్‌కి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎలా వచ్చింది?
అంటే నా పే చెక్ నుంచే వాళ్ళు కాలిక్యులేట్ చేసి ఇచ్చారండి. లేదు అంటే అసలు ఇవ్వనని చెప్పారు ఫస్ట్. కరెక్ట్. ఎందుకంటే ఇవ్వనంటే ఇంకా వర్కింగ్ కాదు కాబట్టి రాదు. సో, అగైన్ ఆబ్వియస్లీ అదొస్తుంది. సో, దానికెంత అన్నారు అమౌంట్? 507 అండి. 500 సార్. ఓకే. సో, ఇది ఎన్ని ఇయర్స్ కోసం తీసుకున్నారు? ఇంకా ఎన్ని ఏళ్ళు పే చేయాలి? నాది 65 నాది 65 అంటే ఇంకా 33 ఇయర్స్, 34 ఇయర్స్ పే చేయాల్సుంటది. అరౌండ్ 30 ఇయర్స్ ఇంకా పే చేయాలి. తనది 38 ఇయర్స్ పే చేయాలి. 38 ఇయర్స్ పే చేయాలి. ఓకే. ఓకే. తనకి 62 63 తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళేదో కాలిక్యులేట్ చేసి ఇచ్చారు. దాని ప్రకారం 30, 38, 36 ఓకే. సో, అగైన్ మీకు ఆబ్వియస్లీ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. అగైన్ ఆబ్వియస్లీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకొని ఉంటారు అని యాహ్! అనుకుంటున్నాను. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంతుంది? అండ్ దాని కవరేజ్ ఎంతుంది? హెల్త్ ఇన్స్యూరెన్స్ ఆహ్, 7,50,000 అండి. ఓకే. ఇప్పుడది 10 అంటే నాకు ఇది నో క్లెయిమ్ బోనస్ ఏదో వచ్చిందో అది 10,00,000 వరకెళ్ళిపోయింది. ఓకే. దానికి నాకు, మా వైఫ్‌కి, మా బాబుకి కలిపి వచ్చేసరికి సమ్ 13,500 ఎంతో అయిందండి. 13,500. యెస్. 13,500 ఇది ఇయర్లీ ప్రీమియం. ఇయర్లీ ప్రీమియం. ఓకే. సో, 13,500 మీ ఇయర్లీ ప్రీమియం. సో, అది మీకు మంత్‌కి చూసుకుంటే 13,500 అరౌండ్ అదొక 1125 వస్తుంది. సో, ఇది మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏదైతే ఉందో ఇది ఇయర్లీ పే చేస్తారా? మంత్లీ పే చేస్తారా? అగైన్ టర్మ్ ఇన్స్యూరెన్స్ కూడా మీరు మంత్లీ పే చేస్తున్నారా? ఇయర్లీ పే చేస్తున్నారా? టర్మ్ మంత్లీ పే చేస్తానండి. ఓకే. హెల్త్ హెల్త్ మాత్రం ఇయర్లీ పే చేస్తాను. ఓకే. ఓకే. సారీ సార్ అది 11,401 అండి. 13 కాదు. ఆహ్, ఏది? ఓహ్! హెల్త్ ఇన్స్యూరెన్స్. 11,000 ఓకే. 11,401 ఆ! అది అరౌండ్ 950 రూపీస్ వస్తది. పర్ యెస్. మంత్. యెస్. పర్ మంత్ 9 ఓకే. ఇదేమో మీకు పెయిడ్ ఇయర్లీ. ఇయర్లీ. ఓకే. సో నెక్స్ట్ మా మదర్‌కి కూడా పే చేస్తానండి. ఓకే. ఇది తనది హెల్త్ ఇన్స్యూరెన్సే కదా? హెల్తేనండి. ఓకే. తనది 15,349 అండి. 15,349 ఇయర్లీ పే చేస్తారు ఇది గూడా. యెస్. యెస్. సో, దీనికి 1280 అవుతుంది. ఇది కూడా ఇయర్లీ పే చేస్తారు. అగైన్ ఇప్పుడు దీనికి ఏదైతే కవరేజ్ ఉందో అది ఎంతుంది? ఇప్పుడు మా మదర్‌ది 7 లాక్స్ అండి. దానికి అడిషనల్‌గా 1.5 లాక్ వచ్చింది. ఆల్‌మోస్ట్ 8.5 లాక్. ఓకే. ఓకే. సో, అది ఇప్పుడు మీ మదర్‌కి ఏదైతే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందో, ఇది మీరు తీసుకున్న ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక్కటే ఉందా? లేదా గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఇంకొక హెల్త్ కార్డ్ టైప్‌లో అదా ఇంకేదన్నా ఉందా? ఈ ఎస్‌బీఐ అకౌంట్ ఉంది కదా సార్! దానికి అదుంది. బట్ అది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు ఎట్లా ఏంటి అనేది. మంత్లీ 3 ఇయర్లీ 300 ఏదో కట్ అవుతది కదా! అదొకటే ఉంది దానికి. ఓకే. ఇంకా సెపరేట్‌గా ఇన్స్యూరెన్సెస్ అలాంటివి ఏం లేవు. ఇదివరకు ఆ పాల అంటే మేము పాలు పోస్తున్నప్పుడు అప్పుడు ఏదో ఉండేది గానీ అది అంత తెలీదు నాకు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఆహ్, సో, నెక్స్ట్ ఇంకేదన్నా ఎక్స్‌పెన్స్ ఉందా మీకు? ఇంకేం లేదు సార్ అంతే. లేకపోతే ఏదన్నా మంత్లీ ఈఎంఐస్ అవ్వచ్చు అవేమన్నా పే చేస్తున్నారా? లోన్స్ యాహ్! ఈఎంఐస్ ఉన్నాయి. లోన్ ఉంది. హౌసింగ్ లోన్ ఉందండి. ఓకే. సో, దానికి ఒక్క సెకండ్ ఆగండి. దానికి నేను డిఫరెంట్ కాలమ్‌లో యాడ్ చేస్తాను. సో, ఇక్కడి వరకు మీకేదైతే ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో అవి ఆల్‌మోస్ట్ లైక్ 47,814 అయితే మీకు మంత్లీ ఫిక్స్డ్ కాస్ట్ మీకేదేమైనా సరే ఇది పే చేయాల్సిందే ఈ అమౌంట్ అయితే మీకుంది. ఇన్స్యూరెన్స్ కోసం అవ్వచ్చు, మీ ఎవ్రీ మంత్ మీ ఖర్చుల కోసం అవ్వచ్చు. సమ్ 47,800 వరకు వస్తోంది. సో, హ్మ్. ఇప్పుడు మనం నెక్స్ట్ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయా? లేదా సేవింగ్స్ ఉన్నాయా? ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం లోన్ సెగ్మెంట్‌లోకెళ్ళిపోదాం. ఒక సో స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెంట్‌గా ఒక 2,00,000 వరకు ఉండేవి. కార్డ్స్ అవి పే చేయాల్సి ఉండి మొత్తం తీసేసాను. ఇప్పుడు స్టాక్స్ వచ్చేసరికి 70,000 1,00,000 బిలో ఉందండి. ఓకే. సో, ఇప్పుడింకా ఉన్నాయా? స్టిల్ ఇప్పుడు నా దగ్గర 98,000 ఉందండి. 98,000 అది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంటే ఇప్పుడు కరెంట్ వాల్యూనా? కరెంట్ వాల్యూ. ఇన్వెస్ట్ చేసింది 70. ఓకే. అండ్ ఇది మీరెలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్? 50% లార్జ్ అండి. 50% మిడ్ క్యాప్. ఓకే. అగైన్ ఇదేమో మీరు ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసారా? లేకపోతే మ్యూచువల్ ఫండ్సా? ఇండివిడ్యువల్ అండి. ఓకే. అండ్ అగైన్ ఇది కాకుండా ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 70,000 ఉందండి. అది ఎందులో ఉంది? అది మల్టిపుల్ ఉందండి. మల్టీ క్యాప్ ఒక 30 ఉందండి. నెక్స్ట్ పీఎస్‌యూ ఒక 15 ఉంది. నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు ఎన్ఎఫ్ఓలు ఒక 6 ఉన్నాయండి. రీసెంట్‌గా అప్లై చేసిన ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి. దెన్ అగైన్ మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఇప్పుడు ఎంత అమౌంట్ మీకుంది? 980 రూపీస్ ఉన్నాయండి. ఓకే. సో, సేవింగ్స్ అకౌంట్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏది లేదు. సో, అగైన్ యాస్ ఎ ఎమర్జెన్సీ ఫండ్‌గా మీకిప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ ఫండ్ అంటూ ఏం లేదు. ఏం లేదు సార్. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. ఓకే. సో, ఎఫ్‌డి అమౌంట్ ఏదైనా ఉందా? అది గూడా లేదు. లేదండి. ఎఫ్‌డి ఏం లేదు. ఓకే. సో, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎప్పుడైనా క్రెడిట్ బిల్ పే చేయలేకుండా డిఫాల్ట్ అవ్వడం కానీ, లేట్ పేమెంట్స్ కానీ అలా ఎప్పుడైనా జరిగాయా? లేదా రెగ్యులర్‌గా ఫ్యాషన్‌గా మీరు క్రెడిట్ యూజ్ చేసుకున్నారు. బట్ అగైన్ రెస్పాన్సిబుల్‌గా కట్టేస్తున్నారు. యెస్. యెస్. అంతేనండి. సో, ఆ క్రెడిట్ హిస్టరీలో మీకు డిసిప్లిన్డ్‌గా మీరు ప్రాపర్‌గానే ఉన్నారు. మనీ మేనేజ్‌మెంట్ కూడా యెస్. అంతే ప్రాపర్‌గానే ఉంది. సో, అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రావట్లేదు. ఇబ్బంది లేదండి. ఓన్లీ యుటిలైజేషన్ ఈస్ 63% ఉందండి. రిమైనింగ్ పే అంతా 100% ఉంది. ఇబ్బందేం లేదు. ఓకే. సో, మీరు రెగ్యులర్‌గా క్రెడిట్ కార్డ్స్ మీద ఎంత డిపెండ్ అవుతారు? ఆహ్, నాకు 40, 45 అట్లా వస్తదండి సాలరీ. రిమైనింగ్ అంతా నేను క్రెడిట్ కార్డ్ మీదే ఆహ్, డిపెండ్ అయ్యి ఉంటాను. మోస్ట్‌లీ నాకు ఒక అంటే నేను ఎక్స్‌ట్రా పే చేయాల్సినవి ఉంటాయి గదా! హ్మ్. ఆ పే చేయాల్సినవి మొత్తం నేను క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉంటాను. మంత్లీ ఈజీగా 10,000, 15,000 అనేది నేను తీసుకోవడం మళ్ళీ వేయడం జరుగుతాయి. సో, మీ క్రెడిట్ కార్డ్ బిల్ యావరేజ్‌గా 15,000 వస్తుందా? యావరేజ్‌గా 15,000 ఉందండి. నా ఔట్ స్టాండింగ్ వచ్చేసరికి ఇప్పుడు నేను పే చేయాల్సింది మోర్ దెన్ 1,70,000 ఉందండి. 1,70,000 ఓకే. ఆ! 1,70,000 ఔట్‌స్టాండింగ్ ఉంది. ఆహ్, దీనికి డ్యూ డేట్ ఉందా? లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు యాక్చువల్‌గా మొన్న స్టాక్స్ నుంచి తీసేసా అని చెప్పాను గదా! అది తీసేసింది పే చేసేసానండి. నాకు ఇప్పుడు నైన్త్‌కి ఒక 30,000 అలా పే చేయాలి మళ్ళీ. ఓకే. సో, ఇప్పుడు ఈ 170 ఆల్రెడీ క్లియర్ ఆఫ్ చేసేసారు. 170లో ఒక 30,000 పే చేయాలండి. ఆహ్, వన్ వన్ 140 పే చేసేసాను. 140 పే చేసారు. స్టాక్స్ నుంచి తీసి ఇది పే చేసేసారు. పే ఓకే. చేసేసాను. సో, ఓకే. అగైన్ సో, ఇప్పుడు మీరే ఎలాగో మీ ఇన్‌కమ్ ఎంతుందో చెప్పారు కాబట్టి దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. సో, యెస్. కరెంట్ ఇన్‌కమ్ ఎంత? 45,000. యెస్ అండి. ఓకే. సో, ఇది మీకు ఇన్ హ్యాండ్ ఒస్తుంది. అగైన్ మీకు బోనస్‌లు అవ్వచ్చు, ఇవ్వచ్చు ఏమైనా అన్ని పోయిన తర్వాత మీకు ఇన్ హ్యాండ్ 45,000 ఒస్తుంది. యాహ్! బోనస్ అనే ఇన్సెంటివ్స్ సెపరేట్‌గా వస్తాయండి. అవి మంత్లీ ఒక అరౌండ్ ఒక 5 అలా 5,000 అలా వస్తాయి. ఓకే. సో, ఓవరాల్‌గా మీ ఇన్‌కమ్ 45 ప్లస్ 5 5,000 నడుస్తుంది. హ్మ్. సో, అరౌండ్ 50,000 మీకు ఫిక్స్డ్‌గా గ్యారంటీ ఒస్తుంది అన్న నమ్మకం ఉంది గదా! ఫిక్స్‌డ్ 50 డెఫినెట్‌గా వస్తదండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మీకేవైతే లోన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో, మీకు ఫస్ట్ ఏ లోన్ ఉంది? పర్సనల్ లోన్ ఉందా? పర్సనల్ లోన్ ఉందండి. నియర్ టు క్లోజ్ అండి. అది ఒక ఆహ్, 21,000 ఉంది. 21,000 పర్సనల్ లోన్ ఉంది. దీనికి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు? ఆల్‌మోస్ట్ 16% పే చేస్తానండి. మంత్లీ 5,990 రూపీస్ పే చేస్తాను. 5,990. 90 అండి. 5090. 5090 ఓకే. యెస్. నెక్స్ట్ ఇది ఇంకా ఎంత ఎంత మిగిలింది? ఎన్ని మంత్స్ మిగిలింది? 3 మంత్స్ ఉందండి. 3 మంత్స్ మిగిలింది. ఓకే. యాహ్! నెక్స్ట్ ఈ పర్సనల్ లోన్ దేనికి తీసుకున్నారు? అగైన్ మీకేదైతే డెఫిసిట్ వస్తుందో క్యాష్ దాన్ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి తీసుకున్నారా? అది బాబుకి అవసరమయ్యి నేను 2020 లాస్ట్‌లో తీసుకున్నాను. సారీ 22 లాస్ట్‌లో తీసుకున్నాను. హాస్పిటలైజ్ అయ్యుంటే ఎమర్జెన్సీ నా దగ్గర డబ్బులు లేకుండే. మా బ్రదర్ వాళ్ళు అప్పటికి చాలా ఇచ్చున్నారు. ఒక మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఆల్‌మోస్ట్ 2.5 లాక్ ఇచ్చున్నారు. నేనిప్పుడు పని చేస్తున్న ఆయన నా దగ్గర ఆల్‌మోస్ట్ 1 లాక్ ఇచ్చున్నారు. సో, నేను వాళ్ళని అడగలేక పర్సనల్ లోన్ తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఇంకేదన్నా పర్సనల్ లోన్ ఇది ఒక్కటే ఉందా? ఇంకేదైనా వేరే పర్సనల్ లోన్ కూడా ఉందా? ఇంకేం లేదండి. హోమ్ లోన్ ఉందండి. ఓకే. హోమ్ లోన్ ఉంది. హోమ్ లోన్ ఎంతుందండి? ఇంకా ఔట్‌స్టాండింగు 10,60,000 ఉంది. 10,60,000 ఓకే. హ్మ్. దీనికి ఇంట్రెస్ట్ ఎంతుందండి? ఆల్‌మోస్ట్ అది కూడా 16% ఉందండి. ఓహ్! హోమ్ లోన్ అంత హై ఇంట్రెస్ట్ లో ఎందుకొచ్చిందండి? లైక్ ఏదైనా మార్ట్‌గేజ్ మార్ట్‌గేజ్‌లో తీసుకున్నానండి. విలేజ్‌లో హౌస్ కన్‌స్ట్రక్షన్ కోసం మార్ట్‌గేజ్ తీసుకోవాల్సొచ్చింది. ఏరియా కోసం అక్కడ ఏరియాలో
వీళ్ళు ఇవ్వలేదు. మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వకపోతే ఈ ఫ్రాంచైజెస్ ఉంటాయి గదా! అంటే ఆ! లైక్ హోమ్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా! వాళ్ళిచ్చారు నాకు. ఓకే. 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 యెస్. సో, ఇప్పుడు మీకు హోమ్ లోన్ ఏదైతే ఉందో ఇది మీరు హోమ్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అగైన్ మార్ట్‌గేజ్ లోన్ తీసుకున్నానన్నారు. దానికి ఆబ్వియస్‌లీ మీరు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ పే చేస్తున్నారు. చాలా నార్మల్‌గా హోమ్ లోన్స్ అరౌండ్ లైక్ 8-9% వస్తుంది. సో, నేను దా డబుల్ పే చేస్తున్నా. యాహ్! అది దానికి ఏదో ఒకటి ఆహ్, ఫిక్స్ ఆలోచిద్దాము. హ్మ్. దెన్ ఈ లోన్ ఇప్పటికి ఇంకా ఔట్‌స్టాండింగ్ అమౌంట్ 10,60,000 అంటున్నారు గదా! సో, దీనికి ఈఎంఐ హ్మ్. ఎంత పే చేస్తున్నారు? 19,800 అండి. 19,008 ఓకే. ఇది ఇంకా ఎన్ని మంత్స్ మిగిలుంది? ఇది ఆల్‌మోస్ట్ 9 ఇయర్స్ ఉందండి. 9 ఇయర్స్ మిగిలింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇల్లు మీ ఊర్లోనే ఉందా? ఇప్పుడు ఆ ఇంట్లో కన్‌స్ట్రక్షన్ అవుతుందా? లేకపోతే అయిపోయిందా? ఎవరైనా ఉంటున్నారా? పరిస్థితి ఏంటి? మా మదర్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళంతా అక్కడే ఉంటున్నారండి. అది కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. కొంచెం చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ప్యాచ్ వర్క్స్ అవి. దానికి ఒక 1.5 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటది. బట్ ఇప్పుడు స్పెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ హోమ్ లోన్ క్లియర్ చేద్దాం ఓకే. సో, ఓకే. ప్రాబ్లమ్ లేదు. సో, ఇంకేదన్నా వేరే హ్యాండ్ లోన్స్ అవ్వచ్చు, గోల్డ్ లోన్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా లోన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. సో, ఓన్లీ 2 లోన్స్ ఉన్నాయి. మీ పర్సనల్ లోన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు. అగైన్ క్రెడిట్ కార్డ్ బిల్ ఒక 30,000 ఉంది. అది మీరు స్పెండ్ చేయాలి. ఆహ్, సో, ఒక్కటి కొంచెం ఎలా ఉంది అనంటే ఇప్పుడు మీకు మీ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 47,800 వస్తోంది. హ్మ్. అగైన్ మీ పేస్ చూసుకుంటే అది మీ ఈఎంఐ చూసుకుంటే అది అది అగైన్ ఇంకొక 24 అదో 19 అంటే 24,000 అక్కడుంది. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ 70,000 వరకు మీకు ఎక్స్‌పెన్స్ ఒస్తుంటే, మీరు హ్మ్. 50,000 మీకు ఇన్‌కమ్ ఒస్తుంటే, మిగిలిన బ్యాలెన్స్ 20,000కి మీరేం జేస్తున్నారు? సో, అది క్రెడిట్ కార్డ్స్‌తో ఇలా రివాల్వ్ అవ్వడం వల్ల క్రెడిట్ రొటేషన్‌లో నడుస్తుందా? లేకపోతే హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? అది ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ అండి. అది క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అవ్వటము, ఏదన్నా ఎక్స్‌ట్రా సోర్సెస్ ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్‌పెన్సెస్‌లో మనం ఇయర్‌లీ ఎక్స్‌పెన్సెస్ పెట్టుకున్నాం కాబట్టి, సో, దాంట్లో ఏదైనా ఒక 5,000, 6,000 మన సాలరీలో మిగులుతూ ఉంటే, దాన్ని వేవ్ ఆఫ్ చేసేయడం వెంటనే ఇప్పుడు మనం ఏదైతే తీస్తున్నామో దాన్ని వెంటనే మళ్ళీ క్లియర్ చేసుకోవడం. సో, అడిషనల్‌గా నెక్స్ట్ మంత్ బీ ప్రిపేర్ పే చేయాలి. దీన్ని పే చేయాలి. అట్లా సేమ్ టైమ్ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానండి. బట్ అగైన్ ఇప్పటివరకు మీరు ఏ క్రెడిట్ కార్డ్ బిల్ మీద డిఫాల్ట్ అవ్వలేదు. సో, అది, లేదు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఆల్రెడీ మీకు హై ఇంట్రెస్ట్ పేయింగ్ లోన్స్ ఉన్నాయి. హ్మ్. సో, మీకు 16% ఒస్తోంది. సో, మీకు మీ హ్మ్. క్రెడిట్ స్కోర్ ఎంతుందో ఐడియా ఉందా? ఇప్పుడు ప్రెజెంట్ 770 సమ్ చేంజ్ ఉందండి. 770 క్రెడిట్స్. ఓకే. ఓకే. 770 717 770 యెస్, మీరు 77 కరెక్టే టైప్ చేసారు. సారీ. ఓకే. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఆహ్, సో, మొత్తం నాకు మీ ఫినాన్సెస్ అన్నీ వచ్చాయి. సో, ఇంకేదైనా మనం మిస్ చేసామా? లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ విషయం నాకు తెలియాలి. మీకు ఫినాన్షియల్ పరంగా మనం ప్లాన్ చేసుకునేటప్పుడు అది తెలిస్తే మేజర్‌గా షేప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అలాంటిదేదన్నా ఉన్నాయి అనంటే అది మీరు షేర్ చేసుకుంటే నేను ఎప్పుడైతే మీకు మీ ఫినాన్షియల్ ప్లాన్ స్టార్ట్ చేస్తానో సో, అప్పుడు నాకవి చాలా ఇన్‌సైట్‌ఫుల్‌గా ఉంటాయి. ఫినాన్స్ ప్లానింగ్స్ అంటే ఇప్పుడు నాకు ప్రస్తుతానికి నాకు ఛాలెంజ్ అంటే ఒకటేనండి. నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ నా హోమ్ లోన్ క్లియర్ చేసుకోవాలి. ఓకే. సో, నేను మీతో మాట్లాడడానికి కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు సో, ఇప్పుడు అది క్లియర్ ఆఫ్ అయిపోతే మీకు ఎవ్రీ మంత్ ఒక 20,000 రూపీస్ అరౌండ్‌గా మీకు సేవ్ అవుతాయి కాబట్టి మీకు వేరే బెటర్‌గా యుటిలైజేషన్ కోసం. ఓకే. యెస్. ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ గాని నేను కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండడం గాని సో, ఈజీగా అవుతది నాకు. సో, నేనేదైతే క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అవుతున్నానో అది నాకు పూర్తిగా ఫ్రీ అయిపోతాను. సో, ఓకే. దానికోసం అని జెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు 5,000 నెక్స్ట్ కమింగ్ 2, 3 మంత్స్‌లో అది క్లియర్ అయిపోద్ది. నేనిప్పుడు ప్యూర్‌గా ఓన్లీ ఇది మన 19,000 అవుతుంది. అది కాకోకుండా నాకు మా బ్రదర్స్ ఒక 3,50,000 వరకు ఇచ్చున్నారు. అది నేను ఎప్పటికైనా పే చేయాల్సిందే. బట్ వాళ్ళైతే తీసుకోరు. బట్ నేను పే చేయాల్సిందే. ఓకే. సో, దీనికి ఇంట్రెస్ట్ మీరు పే చేయక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. లేదు. అమౌంట్ జస్ట్ ఇచ్చారు. బట్ వాళ్ళు పే చేయాలి. అడగరు. బట్ మీరెప్పటికైనా పే చేయాలన్న ఇంటెన్షన్ మీకుంది కాబట్టి అది మీరు పే ఆఫ్ చేయాలి. యెస్. డెఫినెట్‌గా పే చేయాలి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పే చేయాలి. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇంకొకటి మీ స్కిల్ సెట్‌లో మీకు మీ ఇప్పుడు చేస్తున్న మీ రెగ్యులర్ జాబ్‌లో కాకుండా ఇంకేదైనా మీకు వేరే స్కిల్ సెట్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా నేర్చుకుంటున్నారా? ఏదన్నా వచ్చా మీకు? ఇంకేదైనా వేరే స్కిల్ సెట్ ఉందా మీలో? నేను డిజిటల్ మార్కెటింగ్ అంతకుముందు నేర్చుకున్నానండి. నాకు కొంచెం ఓకే. బేసిక్స్ ఐ నో బేసిక్స్ అండి.
ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఆర్టికల్స్ చదవటము. నెక్స్ట్ ఈ స్టాక్ మార్కెట్ గురించి కొంచెం అనాలిసిస్ అది చేశానండి. అది కూడా కొంచెం బానే ఐ కెన్ మేనేజ్. చార్ట్స్ చదవటము, చార్ట్స్ రీడ్ చేయటము. ఓకే. బేసిక్ థింగ్స్ అన్నీ తెలుసండి చార్ట్ మా చా అనుకుంటున్నాను. బట్ స్టాక్ మార్కెట్ ఈస్ ఏ ఓషన్. మనం చెప్పడానికి లేదు నాకు తెలుసు అని. సో, మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేసారా ఎప్పుడైనా? లేకపోతే ఓన్లీ ఇన్వెస్టింగ్ వరకేనా? ట్రేడ్ చేశానండి. సమ్ టైమ్స్ కొన్ని కొన్ని సార్లు ప్రాఫిట్ చూసాను. కొన్ని సార్లు లాస్ కూడా చూసాను. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి. లాసొచ్చిందా? ఆ! ప్రాఫిటొచ్చిందా? లాస్ ఫస్ట్ ఇనీషియల్‌గా కోవిడ్ టైమ్‌లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయండి. హ్మ్. అప్పుడు ఓన్లీ ఎఫ్&ఓ చేస్తున్నాను. ఎఫ్&ఓ చేసినప్పుడు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఓకే. ఆఫ్టర్ కోవిడ్ కొంచెం క్లియర్ అవుతుంది కోవిడ్ అనుకున్నప్పుడు కొన్ని లాస్ అది ఏదైతే నేను ప్రాఫిట్ గెయిన్ చేశానో అది మొత్తం లాస్ కింద. ఓకే. సో, టెక్నికల్‌గా మీకు వచ్చింది లేదు, పోయింది లేదు, యెస్. నేర్చుకున్నారు. ఎలా వర్క్ నేర్చుకున్నానండి. అవుతది ఏంటి అన్న మంచి ఐడియా అయితే మీకు డెఫినెట్‌గా వచ్చింది. మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీ మేజర్ స్కిల్ సెట్స్ ఇవున్నాయి. అగైన్ మీ వర్కింగ్ ఇదంతా ఉంది. ఇప్పుడు హ్మ్. మీరు మీ లైఫ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ లైఫ్‌ని మీరెలా చూడాలనుకుంటున్నారు? మీ ఆహ్, మేజర్ గోల్స్ ఏమున్నాయి? గోల్స్ లైక్ ఏం లేదండి. మంచి ఫైనాన్షియల్ వెల్త్ ఇవ్వాలండి పిల్లలకి. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఉన్న బాబుకి ఏదైతే ఉందో తను నార్మల్ అయినా అవ్వకపోయినా తనకొక మంచి ఆహ్, ఫైనాన్షియల్ వెల్త్ సెటప్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇంకో కిడ్ ప్లానింగ్ కూడా ఉంటది డెఫినెట్‌గా. ఆ ఓకే. కిడ్ కూడా కొంచెం మంచి ఫైనాన్షియల్ వెల్త్ ఇప్పుడు నేనున్నంత స్టిఫ్‌గా వాళ్ళు ఉండలేకపోవచ్చు. లేదంటే నాకన్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండుండొచ్చు. బట్ నేనివ్వాల్సిన సపోర్ట్ నేనివ్వాలి. ఓకే. సో, అది కాకుండా చాలా మందికి ఇల్లు కోరికుంటుంది. బట్ అగైన్ అది మీరు పే చేసేస్తున్నారు ఆల్రెడీ. దెన్ అగైన్ ఇంకేదైనా వేరే మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా? అంటే మేబీ నేను కార్ కొనుక్కోవాలి, లేకపోతే ఆహ్, ట్రిప్‌కి తీసుకెళ్ళాలి ఫ్యామిలీని, లేకపోతే అలాంటిదేదైనా షార్ట్ టర్మ్ కోరికలున్నాయా? లేదంటే షార్ట్ టర్మ్‌లో గూడా నా పిల్లల హెల్త్ బెటర్ అవుతే అది నాకు షార్ట్ టర్మ్ గోల్ అవ్వచ్చు. సో, దానికోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా అలాంటి చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయా? బాబు హెల్త్ అంటేనండి ఇప్పుడు ఒక సర్జరీ చేపిస్తే అవుతది అంటే ఐయామ్ రెడీ అండి. నేను దానికైనా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాను. దాంట్లో మీరు ఎంత పే చేయాలి అంటే నాకు అసెట్స్ ఏవైతే ఉన్నాయో తీసేసి చేయడానికైనా నాకు ఇబ్బందేం లేదు. బట్ అవుతది డెఫినెట్‌గా 100% అంటే ఐయామ్ రెడీ టు డూ ఓకే. దట్ అండి. సో, నెక్స్ట్ ఇంకా అది చెప్పండి. అది కాకుండా ఇప్పుడు కారనేది డెఫినెట్‌గా మనకి ఇప్పుడు లైఫ్ లైఫ్ అంటే మనకి వాడుకోవడానికి డెఫినిట్‌గా కావాలి. బట్ ఇప్పుడైతే అంత యాక్టివ్‌గా ఆలోచించట్లేదు. ఇన్ కమింగ్ ఇయర్స్‌లో ఒక 2, 3 ఇయర్స్ ఏమన్నా ప్లాన్ ఉంటదేమో. ఓకే. 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 హ్మ్. సో, ఇప్పుడు మీ వైఫ్ ఇంకా చదువుకుంటున్నారు గదా! సో, మీ యెస్. వైఫ్ పొటెన్షియల్‌గా ఎప్పటినుంచి యాక్టివ్‌గా వర్క్ చేయడానికే చదువుతున్నారా? లేదా ప్యాషన్‌తో చదువుతున్నారా? లేకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే తనకి కొంచెం అంటే తనని వర్క్ పరంగా మూవ్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినియి. ఓకే. అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు వర్క్‌లోకెళ్ళి మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అయ్యి, మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకంటే, తను చదువుతాను ఒక 2 ఇయర్స్ ఎంఏ చేస్తానండి. సో, మనకి గ్యాప్ కూడా ఫిల్ అయ్యి ఉంటది గదా! సో, అక్కడి నుంచి ఫ్రెష్‌గా మనం స్టార్ట్ చేయొచ్చు కదా! వర్క్ ఓకే. లైఫ్ అనేది. సో, ఒక 1 ఇయర్ తర్వాత వర్క్ లైఫ్ మరి చూడాలి. తను ఇంట్రెస్టెడ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటంది గానీ, ఏమవుదో తెలీదు. చూద్దాం. సో, అగైన్ అంటే ఇది కాన్ఫిడెంట్‌గా మనం నెక్స్ట్ 1 ఇయర్ నుంచో, 2 ఇయర్సో, 3 ఇయర్స్ తర్వాత నుంచో మీ వైఫ్ ఇన్‌కమ్ గూడా యాడ్ అవుతుందా? అవ్వదా? అని ఒక అనాలిసిస్ కోసము. బట్ అగైన్ అది స్టిల్ ఇంకా అన్‌సర్టెన్ స్టేజ్‌లో ఉంది గాబట్టి అది నేను కన్సిడర్ చెయ్యనెక్కువ. హ్మ్. సో, అగైన్ ఇంకేదన్నా లాంగ్ టర్మ్ గోల్స్‌లో నేను ఈ టైంకి ఇలా అయిపోవాలనుకున్నాను. అలాంటిదేదైనా రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా? నా టార్గెట్ అయితే 40 ఇయర్స్ రిటైర్మెంట్ అయిపోవాలనుకుంది గానీ, ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఇష్యూస్, నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి అవ్వదు. డెఫినెట్‌గా అవ్వదు. సో, ఐ హావ్ టు వర్క్స్ అంటిల్ 60 అండి. సో, సో, 60 చూడాలి. ఇయర్స్ ఔట్ ఆఫ్ ఫోర్స్ ఔట్ ఆఫ్ హెల్ప్‌లెస్‌నెస్ 60 ఇయర్స్ అని అంటున్నారు. బట్ అగైన్ దాన్ని ఇంకా ఏదైనా ముందర చేయగలిగితే యూ వుడ్ బి హ్యాపీ. అండి. డెఫినెట్‌గా నాకు అంటే ఇప్పుడు ఏదైతే ఉందో నాకు అసల ఈ ఈ ఈ జాబ్ లైఫ్ ఇదంతా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆహ్, చేయాలి. డెఫినెట్‌గా చేయాలి. సో, నేను ఫార్మింగ్ సైడ్ మూవ్ అయిపోదామని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇప్పుడు దిస్ నాట్ గుడ్ టైమ్ అండి. ఓకే. సో, ఆ ఫైనాన్షియల్ హెల్త్ ఓకే అయిన తర్వాత నేను ఫార్మింగ్ సైడ్ మూవ్ అయిపోదాం అనుకుంటున్నా. కమింగ్ ఇయర్స్ కూడా ఫ్యూచర్స్ కూడా ఫార్మింగ్ సైడే ఎక్కువ ఫ్యూచర్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.
ఓకే వెంకటేశ్వర్ గారు, వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సెషన్ అండి. సో ఫస్ట్ సెషన్ నుంచి ఇప్పటికి ఏదన్నా డిఫరెంట్ థాట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా చెప్పాలనుకున్నా మర్చిపోయారా? లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఉందా? లైక్ ఎనీథింగ్ దట్ మనం మిస్ చేసింది మీరు యాడ్ చేయాలనుకుంటున్నవి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఏం లేదు, అంతా ఓకే. మనము ఏదైతే చెప్పుకున్నామో అంతా ఓకే యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ప్లానింగ్‌లో ఏదైతే ఉందో, నేను మీకు లాస్ట్ టైమ్ కాల్‌లో చెప్పినట్టే, మేబీ నేను మీకు ఇప్పుడు మీరు 30స్‌లోనే ఉన్నారు. సో, మీరు 40స్‌లో ఏం జేయాలి, 50స్‌లో ఏం జేయాలని అంత లాంగ్ టర్మ్ ప్లానింగో మీరు నా వేరే వీడియోస్ చూసినట్టు నేను ఒక ఫ్లో చార్ట్ మీకోసం స్పెసిఫిక్‌గా ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి గాబట్టి, ఫస్ట్ అవి ఫిగర్ ఔట్ చేసుకొని, మీకు అడిషనల్ క్యాష్ ఫ్లోనో, లేకపోతే అడిషనల్‌గా ఇంకేదైనా వచ్చిన తర్వాత డబ్బులు ఎక్స్‌ట్రా సేవ్ అవుతుంటే అప్పుడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎలా ప్లాన్ జేసుకోవచ్చు, అవన్నీ మనం డెఫినెట్‌గా డిస్కస్ జేసుకోవచ్చు. సో, అందుకని యెస్. ఈ కాల్‌లో మీరు ఏవేవైతే నాకు చెప్పారో, దాంట్లో నా ఈ 10-11 సజెషన్స్ నేనిక్కడ యాడ్ చేశాను గదా! సో, ఇది నేను వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు చెప్తూ, అది ఎందుకు, ఎలా చేస్తే ఎలాగ బెటర్ అవుతుందో అది గూడా మీకు కొంచెం క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఓకే. ఓకే అండి. యెస్. సో, మనం లాస్ట్ టైమ్ మీ డేటా మొత్తం ఇలాగ తీసుకున్నాను గదా! సో, ఇదంతా చాలా కంప్లీట్ డేటా నేను తీసుకున్నాను. దీన్ని కొంచెం స్ట్రక్చర్డ్ ఫార్మ్‌లో నేను ఏసాననమాట. సో, మనకి పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఏదెక్కడ ఎంత యూజ్ అవుతదని చెప్పి మనకొక స్ట్రక్చర్ గూడా క్లారిటీ రావడం కోసం. సో, ఇప్పుడు కరెంట్ మీ ఇన్ హ్యాండ్ సాలరీ మీరు 50,000 చూసుకున్నారు. సో, ఇయర్‌లీ అరౌండ్ 6,00,000 మీకు ప్యాకేజ్ వస్తుంది. సో, 45 ప్లస్ 5 రెండు 50,000 అనుకున్నాం గదా! సో, యెస్. దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ మనము ఒక క్లారిటీ ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు నాకు లాస్ట్ కాల్‌లో నేను 45కి ఫినాన్షియల్‌గా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను. బట్ అగైన్ పరిస్థితుల్ని బట్టి ఐయామ్ ఎక్స్‌టెండింగ్ ఇట్ అని. సో, యెస్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనము ఫినాన్షియల్‌గా రిటైర్ అయిపోవాలి అనంటే మన దగ్గర ఎంత సేవింగ్స్ ఉండాలి, ఏం చేయాలి అన్నది మొత్తం గ్లోబల్‌గా ఒక ఫార్ములా యూజ్ చేస్తారు. ఫైర్ నంబర్ అని. ఫైర్ నంబర్ హ్మ్. అంటే ఏం లేదు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. దాన్ని ఫైర్ యెస్. అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఒకటుంది. సో, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇయర్‌లీ ఎర్న్ చేసేదానికంటే 10 టైమ్స్ ఉంటే ఫైర్ కేటగరీలోకొచ్చేస్తాం. అది లైట్ ఫైర్ అంటారు. ఒకవేళ 15 టైమ్స్ ఉంటే అది మీడియం ఫైర్. ఇంకా 20 టైమ్స్ ఉంటే అది పెద్ద ఫైర్. ఇంకసలు మనం ఇప్పుడున్న లెవెల్ కంటే ఒక స్టెప్ పైకెళ్ళిపోతాం. మన సోషల్ స్టేటస్‌లో. యెస్. సో, అలాగా మనం యావరేజ్‌గా మనం అన్నిటికంటే మంచి ఫైర్ నంబర్ చూసుకున్నా గూడా తక్కువొద్దు, ఎక్కువొద్దు. మధ్యలో చూసుకున్నా గూడా 15 టైమ్స్ ఉండాలి. సో, అలా గూడా యాహ్! చూసుకుంటే 90,00,000 రూపీస్ మీ దగ్గర ఇవాళుంటే మీరు రేపు రిటైర్ అయిపోవచ్చు. సో, అట్ అగైన్ ఇది మీకెందుకు జెప్తున్నానంటే, మీరు అట్ ఎనీ పాయింట్ అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు 32 ఇయర్స్. సో, లెట్స్ సే యెస్. 52లో మీరు రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారు. అప్పుడు రిటైర్ అవ్వగలుగుతారా లేదా అని మీకొక ఐడియా రావడానికి అప్పుడు ఈ ఎక్సెల్ షీట్ మీతో షేర్ జేస్తాను. సో, అప్పుడు మీరు 52 ఇయర్స్‌కి మీ ఇన్ హ్యాండ్ సాలరీ ఏసిన తర్వాత, ఇక్కడ నంబర్ దానికి ఇంటూ 15 టైమ్స్ చేసేంత సేవింగ్స్ నా దగ్గరున్నాయి అని అనుకుంటే, అప్పుడు మీరు రిటైర్ అవ్వగలుగుతారా లేదా అని క్లారిటీ వస్తుంది. అది ఓకే. మీ అసెట్స్ కాకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో అంత అమౌంట్ ఉండాలి. సో, ఇప్పుడు అందరూ ఫైర్ నంబర్‌తో కొంచెం రాంగ్ కాలిక్యులేషన్ ఎక్కడేసుకుంటారంటే, ఇప్పుడు మీరు ఇల్లుంది మీ దగ్గర. మీరు హోమ్ లోన్ పే చేస్తున్నారు. సో, హోమ్ లోన్ పే చేసిన తర్వాత నాకు ఇల్లొచ్చేస్తుంది కాబట్టి, ఆ అసెట్ వాల్యూని కూడా నేను నా రిటైర్మెంట్ కోసమో, లేకపోతే నేను ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడానికో అని చెప్పి కన్సిడర్ చేసుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ గదా! ఎందుకంటే, సరే నా ఇల్లు 2,00,00,000 ఇప్పుడు నా దగ్గర 90,00,000 ఉన్నాయి. సో, నా ఇల్లు అమ్మేసైతే నేనిప్పుడు రిటైర్ అయిపోను గదా! ఈ ఇంట్లో ఉంటాము. సో, మనం ఏదైతే ఫినాన్షియల్ రిటైర్మెంట్ అని ఒక థాట్ ప్రాసెస్‌లో ఎళ్తామో, అదెళ్ళినప్పుడు ఆబ్వియస్‌లీ మన ఇన్వెస్ట్‌మెంట్స్‌తోనే ఉండాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని మనం ఫైర్ నంబర్‌లో అస్సలు కన్సిడర్ చేయొద్దు. సో, అందుకని మీరు అట్ ఎనీ ఏజ్ మీ యాహ్! అప్పటి సాలరీ బట్టి 15 టైమ్స్ ఉండేంత ఫైర్ నంబర్ లాంటిది గుర్తుపెట్టుకోండి. సో, ఓకే. అది మీరు 60 వరకు కష్టపడతా అంటున్నారు. బట్ డ్యూ టు సమ్ థింగ్స్ మనం యాడ్ చేసేవి అవన్నిటితో అది 60 నుంచి 55 50కో వచ్చేయాలి అని నేను హోప్ చేస్తున్నాను. ఐ యామ్ విషింగ్ ఇట్ ఫర్ యూ. సో, యాహ్! అదవుతుందని అనుకుందాం. సో, నెక్స్ట్ మనకిక్కడ మీ నీడ్స్ అన్నీ ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ ఏవైతే రెగ్యులర్ ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో, అవన్నీ నేనిక్కడ యాడ్ చేశాను. సో, ఇవి మీకు ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ అంటే మీకు ఎవ్రీ మంత్ కంపల్సరీగా స్పెండ్ అయ్యే కాస్ట్‌లు మీకు అరౌండ్ 42,200 వచ్చింది. సో, దాన్ని 42,000 అనుకుందాం. చెప్పండి. ఎక్స్‌క్యూజ్ మీ. మధ్యలో మనం ఇక్కడ సిప్ యాడ్ చేసుకోలేదు.
ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఎస్ఐపీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ కేటగరీలో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి గదా! సో, ఇవి మీ ఎస్ఐపీ అమౌంట్స్ ఉన్నాయి. బట్ మీరు నాకు ఎస్ఐపీ అమౌంట్స్ నాకు చెప్పలేదు యాక్చువల్లీ. అంటే మీరిప్పుడు ఇంకా ఎస్ఐపీస్ చేస్తున్నట్టు నాకు మీరు లాస్ట్ కాల్‌లో మెన్షన్ చేయలేదు. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ గుడ్. సో, అది గూడా చెప్తే నేను అది గూడా యాడ్ చేస్తాను. సో, ఎస్ఐపీ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నానండి. ఓకే. ఎంత చేస్తున్నారు? అది 6,000 చేస్తున్నా పర్ మంత్. 6,000 పర్ మంత్ ఎస్ఐపీ చేస్తున్నారు. ఇది అగైన్ ఎందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్? 50% ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. 50% లార్జ్ క్యాప్, 50% మిడ్ క్యాప్. అవి మీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. మీకేవైతే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయో, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్‌లో ఆ స్ప్లిట్ ఉంది అని అనుకున్నాము. బట్ అగైన్ మీరు ఒకవేళ ₹6,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపీ చేస్తున్నారంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో, అది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో, అగైన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే. సో, ఇంకేదైనా మిస్ అయ్యామా? అది కూడా యాడ్ చేసేస్తాను. లేదు. అంతే ఇంకా. మనం ఇంకేం ఓకే. సో, మీ రెంటల్ ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు, గ్రోసరీస్ ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అది 42,200 దగ్గరకొస్తుంది. అండ్ అగైన్ ఈ మీరేవైతే వాంట్స్ కోరికలుంటాయో, మీరు హోమ్ టౌన్‌కి, న్యూజివీడ్‌కి ట్రావెల్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మీరు బట్టలు నాకు చెప్పలేదు. బట్ నేనే ఏసాను ₹1,000 అని. ఇయర్‌లీ ఒక ₹10,000-12,000 ఎంత లేదనుకున్నా ఖర్చవుతుందని. మీరు చెప్పలేదు బట్ నేనేసాను. అండ్ యాహ్! అగైన్ అదర్స్‌లో గూడా మీరు వేరే ఏవేవైతే నాకు ఎక్స్‌పెన్సెస్ చెప్పారో అవన్నీ నేను ఇక్కడ కాలిక్యులేట్ చేసేసాను. సో, మీ ఫిక్స్డ్ ఎక్స్‌పెన్స్ 42,200 ఉంది. వాంట్స్ 3,300 ఉంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ 9,800 క్లోజ్ టు ₹10,000 ఉంది. సో, మనం తీసుకునే టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకే వస్తుంది. ఎందుకంటే హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ కొంచెం ఆఫ్ లిమిట్స్‌లో ఎళ్తున్నది ఏంటి అనంటే, ఇవన్నీ మనం కంబైన్ చేస్తే మనకేదైతే వాల్యూ వస్తుందో, అక్కడే మనకి కొంచెం డిస్‌ప్రపోర్షన్స్ అనేవొచ్చాయి. సో, ఇది 3 కలిపితే మనకి ₹5,300 వస్తది. సారీ 55,300 వస్తది. సో, యెస్. అగైన్ సో, అదేంటి ఆ 5,300 లేకపోతే 6,000 ఎవ్రీ మంత్ అడిషనల్‌గా ఏదైతే అవుతుందో, అక్కడ ఈస్ వేర్ యూ ఆర్ సఫరింగ్ ఆర్ యూ ఆర్ ల్యాకింగ్ ఆర్ లైక్ అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తుంది. బట్ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవి ఓన్లీ మనం ఇంకా ఇక్కడ అసలు లోన్ పార్ట్స్, ఈఎంఐస్ పార్ట్‌లో లేవివి. హ్మ్. ఈఎంఐ పార్ట్స్ అన్ని ఇక్కడ కిందున్నాయి. సో, అవును. ఈఎంఐసే మీకు మళ్ళీ 25,000 అరౌండ్‌గా మీకు ఈఎంఐస్ ఉన్నాయి. యెస్. సో, ఈ ఈఎంఐ, ఎస్ఐపి అమౌంట్, మీ కోరికలది, మీ వాంట్స్ ఇవన్నీ కలుపుకుంటే ₹80,000 మీకు ఎవ్రీ మంత్ ఎక్స్‌పెన్స్ ఒస్తుంది. యెస్. అండ్ మీ సాలరీ 50,000 ఉంది. సో, అవును. ఎవ్రీ మంత్ మీరు ₹30,000 డెఫిసిట్‌లో ఉన్నారనంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సస్టైన్. ఎందుకంటే మీ సాలరీలో మీకెంతొస్తుందో ఆల్‌మోస్ట్ ఇంకొక 70-80% మీరు డెఫిసిట్‌లో నడుస్తున్నారు. సో, హ్మ్. డెఫినిట్‌గా దాన్ని ఫిక్స్ చేయాలి. దానికోసం నేనిచ్చే కొన్ని సజెషన్స్ మీకు హార్డ్‌గా అనిపియచ్చు. లేకపోతే ఆహ్, కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. బట్ అగైన్ డూయింగ్ ద రైట్ థింగ్ ఈస్ నెసెసరీ అని అనుకుంటున్నాను. సో, అలాంటివి నేను కొన్ని సజెషన్స్ చెప్తున్నాను. సో, దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, మీరు ఇయర్‌లీ ఏదైతే ఫస్ట్ నేను కొంచెం లైట్ వేలో ఎళ్తూ, నేను ఇక్కడ ఏవేవైతే పాయింట్స్ యాడ్ చేశానో వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. రైట్? సో, ఫస్ట్ ఏంటంటే, మీరు ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో మీరు మంత్లీ పేమెంట్ చేస్తున్నారు అని చెప్పారు. అవును. మీరు ఏం చేయండంటే, మంత్లీ పేమెంట్ ఆపేసి, ఎవ్రీ మంత్ ఆర్‌డి చేయండి. రికరింగ్ డిపాజిట్. ఓకే. చేస్తుంటేంటే ఇయర్‌లీ ఒక్కటేసారి గనక మనం ప్రీమియం పే చేస్తే, ఓవరాల్ ప్రీమియం మీద 15-20% ఆరాంగా తగ్గుతుంది. అట్‌లీస్ట్ హ్మ్. 10% అయినా తగ్గుతుంది. సో, ఇప్పుడు మీరున్న కండిషన్‌లో సపోజ్ మీరిప్పుడు ఇయర్‌లీ ఇప్పుడు ఇది మీరు మంత్లీ 3,000, ₹4,000 పే చేస్తున్నారంటే ఇయర్‌లీ 35,000-40,000 మధ్యలో వస్తుంది. హ్మ్. దాంట్లో 10% సేవ్ అయినా మీకు 3,500-4,000 సేవ్ అయినా గూడా మీరు ఇంకో దానికి సేవ్ జేసుకోవచ్చు. అది మీ యాక్చువల్లీ ఇష్టం. చెప్పండి. మనం ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇయర్‌లీ వన్స్ పే చేస్తాము. ఆ! ఆహ్, ఇయర్‌లీ వన్స్ పే చేసిన దాన్ని మనం స్ప్లిట్ చేసి డివైడెడ్ బై 12 చేసి మనం 2230 వేసాం ఇక్కడ. అవును. మీరు టర్మ్ ఇన్స్యూరెన్సో ఒకటేదో మీరు ఎవ్రీ మంత్ పే చేస్తారని చెప్పారు. టర్మ్ ఇది మా వైఫ్‌ది నాది ఇద్దరిది కలిపి పే చేస్తాం. మంత్లీ ఈ పే చేస్తాం. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఏదైతే మీరు పే చేస్తున్నారో ఈ 2 ఇది ఆ! ఆల్‌మోస్ట్ మీకు 1077 అండ్ ఈ ₹1,500 ఏదైతే మీరు ఎవ్రీ మంత్లీ పే చేస్తున్నారో ఇది మీకు ఓకే. ఇయర్‌లీ అయ్యేటప్పటికి అగైన్ సమ్ 16,000-17,000 అవుతుంది. యాహ్! సో, దాన్ని మీరు గనక ఆర్‌డి చేశారు అని అనుకుంటే, ఫస్ట్ ఆర్‌డి నుంచి రికరింగ్ డిపాజిట్ నుంచి మీకు 2-3% అడిషనల్ రిటర్న్స్ వస్తుంది. అండ్ అగైన్ మీ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద గూడా కొంత డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇయర్‌లీ ప్లాన్ తీసుకుంటున్నారు గాబట్టి.
సో, ఆ చిన్న చిన్న అమౌంట్ అయినా సేవ్ చేయడం ఇంపార్టెంట్. అట్ థిస్ పాయింట్ రూ. 100 ఎక్కడ సేవ్ అయినా గూడా సేవ్ చేయాలన్న మైండ్‌సెట్‌లోనే ఉండాలి. యెస్. సో, యెస్. నేనిచ్చే ఫస్ట్ సజెషన్ అది. సెకండ్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీ బాబుకేదైతే ట్రీట్మెంట్ కాస్ట్ అవుతుందో, అది హ్మ్. మీకు అన్నిటికంటే మేజర్ బిగ్గెస్ట్ ఎక్స్‌పెన్స్ ఫర్ యూ రైట్ నౌ. అది మీ బాబుకి ఫిజియోథెరపీ అవ్వచ్చు, మీ బాబుకి మెడిసిన్ కాస్ట్ అవ్వచ్చు, అగైన్ మీ వైఫ్ హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు. ఈ ముగ్గురు మీద మీరు మెడికల్ ఎక్స్‌పెన్స్ మీకు చాలా ఎక్కువుంది. సో, మనం దాన్ని గనుక ఆప్టిమైజ్ చేయగలిగి, దాన్ని గనుక తగ్గించగలిగితే మీకు మేజర్ ఎక్స్‌పెన్స్ అనేది సేవ్ అవుతుంది. సో, ఈ వీడియో అగైన్ నేను మీకీ సజెషన్ ఇచ్చే ముందర కాంటెక్స్ట్ కోసము మీకు వ్యూవర్స్‌కి అందరికి ఇస్తున్నాను. నేను మెడికల్ ప్రొఫెషనల్‌ని కాదు. కానీ మెడికల్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకున్నాను. సో, ఓకే. థాంక్ ఆహ్, నార్మల్ మంచి సైకాలజిస్ట్స్ అవ్వచ్చు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అవ్వచ్చు, పీడియాట్రిషియన్స్ అవ్వచ్చు. నా కాంటాక్ట్‌లో నాకున్న రీచ్ వరకు నేనెళ్ళి అందరి దగ్గర సజెషన్ తీసుకొని, నేను మీ వరకు సజెషన్ తీసుకొస్తుందేంటంటే, మీరు ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, ఓకే. ఇప్పుడు మీకు ఎలోపతి మీరు యూజ్ చేస్తున్నారు. మీరు అగైన్ నాకు లాస్ట్ వీడియోలో మీరేం చెప్పారంటే, దీంట్లో పర్మనెంట్‌గా క్యూర్ ఉంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. డాక్టర్స్ కూడా లేదు అని అంటున్నారు అని. అగైన్ నేను హోమియోపతి డాక్టర్స్‌తో మాట్లాడాను. ఎలోపతి డాక్టర్స్‌తో మాట్లాడాను. ఆయుర్వేదం డాక్టర్స్‌తో మాట్లాడాను. ఎలోపతి వాళ్ళు సేమ్ మీరు చెప్పినట్టే నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఇచ్చారు. మేమింకా బాబుని చూడలేదు, రిపోర్ట్స్ చూడలేదు కాబట్టి సాలిడ్‌గా చెప్పలేము. బట్ బేస్డ్ ఆన్ థిస్ కండిషన్స్ కొంచెం కష్టము అన్నట్టే చెప్పారు. దెన్ అగైన్ హోమియోపతి డాక్టర్స్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్‌ని కూడా నేను కన్సల్ట్ అయ్యాను. అగైన్ వాళ్ళు కూడా ఒకటే ఏమన్నారంటే పేషెంట్‌ని చూడలేదు కాబట్టి సాలిడ్‌గా చెప్పలేము. బట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అని చెప్పారు. సో, ఓకే. ఒకటి ఆయుర్వేదం స్టిల్ ఎక్స్‌పెన్సివ్. మీకు అలోపతికి ఎంతకైతే అవుతుందో ఆయుర్వేదిక్ కూడా అంతే ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సిమిలర్‌గా బట్ అవుతుంది. సారీ చెప్పండి. సేమ్ అంతే అవుతుంది. ఆల్రెడీ ఆ! ఆయుర్వేదం కూడా ట్రై చేశాము. ఓకే. లైక్ థెరపీస్ అవన్నీ కూడా ట్రై చేశాము. బట్ ఇట్స్ నాట్. అవును. దెన్ ఇంకొకటి హోమియో డాక్టర్స్‌తో మాట్లాడాను. సో, అది మా సొంత సిస్టర్ అవ్వచ్చు, వాళ్ళ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఎవరైతే ఆల్రెడీ ఇలాంటి పేషెంట్స్‌ని డీల్ చేసి వాళ్ళకి తగ్గించారో వాళ్ళతో మాట్లాడాను. సో, ఓకే. వాళ్ళేమన్నారంటే, "టూ అన్ని కేసెస్‌లో గాదు. 100% ఆఫ్ ద కేసెస్‌లో వర్క్ అవుతుంది అని చెప్పలేము. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఇలాంటి కేసెస్‌లో మేము ఇంప్రూవ్‌మెంట్ చూసాము. తగ్గింది అని చెప్పారు. సో, ఓకే. నా ఒక సజెషన్ ఏంటంటే మీరింకా హోమియోపతి ట్రై చేసారో లేదో నాకు తెలీదు. ట్రై టు చేయలేదు. ఎక్స్‌ప్లోర్ థట్. దానివల్ల మీకు మెడిసిన్ కాస్ట్ చాలా తగ్గిపోతుందన్నమాట. మంత్లీ 100, 150 రూపీస్‌కి మించి మీకు మెడిసిన్ కాస్ట్ అవ్వదు. హ్మ్. సెకండ్ ఆప్షన్ సో, ఇక్కడేమో మీ బాబుకయ్యే మెడిసిన్ కాస్ట్ తగ్గుతుంది. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ మీ బాబుది ఫిజియోథెరపీకెళ్తుంది. సో, విచ్ ఈస్ 15,000 రూపీస్ మీరు మెన్షన్ చేశారు. సో, దానికి కూడా నేను తీసుకున్న అడ్వైస్ లేదా గైడెన్స్ ఏంటంటే, మీరు ఆన్‌లైన్ ఫిజియోథెరపీ సెషన్స్ ట్రై చేయొచ్చు. సో, స్టిల్ ఎక్స్‌పర్ట్ గైడెన్స్ ఉంటుంది. వీడియో కాల్‌లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. చేసి ఎక్కడ మీరు కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారా లేదా కరెక్ట్‌గా చూస్తూ బట్ ఇక్కడుండే ఎఫర్ట్ ఏంటంటే, మీ అక్క వాళ్ళ దగ్గర మీ బాబు ఉంటారు కాబట్టి, వాళ్ళు కొంచెం నేర్చుకోవాల్సొస్తుంది. సో, ఆ ఇనీషియల్ ట్రైనింగ్ అవ్వచ్చు, కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా గూడా ఎక్స్‌పర్ట్స్ ఆన్‌లైన్‌లో చూడగలుగుతారు వీడియో కాల్ త్రూ. సో, అది నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. కొంచెము ప్రైజింగ్ ఎంతవుతుంది అవి గూడా నేను కాలిక్యులేట్ చేశాను. చేస్తే ఇట్ ఈస్ సమ్‌వేర్ కమింగ్ డౌన్ టు 2,000-3,000 రూపీస్ పర్ మంత్. యాహ్! సో, థాంక్ యూ. ఇనీషియల్‌గా ఒక ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ళు ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ సార్లు సెషన్స్ చూసి మీరు కరెక్ట్‌గా చేస్తున్నారో లేదో మానిటర్ చేయడానికి. సో, దానికి సమ్‌వేర్ 5,000-10,000 మధ్యలో ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద సర్వీస్ ఆర్ మనం ఎక్కడి నుంచైతే తీసుకున్నామో దాని బేసిస్ మీద. బట్ ఓకే. ఒక 1 మంత్ ఎవరైతే గార్డియన్ అవ్వచ్చు, కేర్ టేకర్ అవ్వచ్చు, పేరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అదిచ్చి దాన్ని మనం ఫాలో అవ్వడం వల్ల నెక్స్ట్ మంత్ నుంచి మన రికరింగ్ ఎక్స్‌పెన్స్ 2,000-3,000 మధ్యలో ఉంది. సో, హ్మ్. మీకిప్పుడు అయ్యే ఏదైతే మాక్సిమం 18,000-20,000 ఉందో, ఈ 2 ఒక ఆల్టర్‌నేటివ్ మెడిసిన్, అగైన్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అనంగానే మీరు ఎలోపతి కంప్లీట్‌గా ఆపేయమని వీళ్ళు చెప్పరు. కండిషన్స్ చూసి బాబుకి హెల్త్, సేఫ్టీ అన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బెటర్ అడ్వైస్ ఇస్తారు. సో, ట్రై టు ఎక్స్‌ప్లోర్ థట్ ఆప్షన్. ఇలా చేయడం వల్ల మీకు 18,000 అవుతున్నది. 15,000 వరకు ఆల్‌మోస్ట్ స్ట్రెయిట్ అవే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మీకు బాబు ఆల్రెడీ అలా ఉన్నారని మీకు మెంటల్ ప్రెషర్ అవన్నీ ఉండొచ్చు. ఫినాన్షియల్‌గా ఉండే ప్రెషర్ కొంత సేవ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద వన్ అడ్వైస్ మీ బాబు పర్స్‌పెక్టివ్‌లో. యాహ్! సెకండ్ మీ వైఫ్ పర్స్‌పెక్టివ్‌లో గూడా చూసుకుంటే మీరు పీసీఓడీ అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు లేదా కొన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ వచ్చాయని చెప్పారు గదా! సో, హ్మ్. దీంట్లో గూడా
అగైన్ నేను సేమ్ 3 డిఫరెంట్ వెరైటీస్‌లో 3 సెగ్మెంట్స్‌లో డాక్టర్స్‌ని మీట్ అయ్యాను. వాళ్ళతో వన్ ఆన్ వన్ కన్సల్టేషన్స్ తీసుకొని మాట్లాడాను. సో, అగైన్ వాళ్ళ నుంచి నాకొచ్చిన పర్స్‌పెక్టివ్ ఏంటంటే, ఈ పీసీఓడీ, పీసీఓఎస్ ఇవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవి మోస్ట్‌లీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. అంటే మన యాహ్! స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఫిజికల్‌గా మనము వర్కౌట్ చేయకపోవడమో, ఎక్కువ మూవ్ అవ్వకపోవడం వీటి వల్ల వచ్చే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. సో, మేజర్‌గా లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకున్నాము అనంటే మెడిసిన్ డిపెండెన్సీ చాలా తగ్గిపోతుంది. సో, దీనికోసం మీరేదైతే మీ వైఫ్‌కి 2,000-3,000, 4,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నారో, దీస్ క్యాన్ బి కరెక్టెడ్ విత్ వెరీ మినిమల్ అమౌంట్. బట్ మన సైడ్ నుంచి ఎక్కువ ఎఫర్ట్. మనం 2 సైడ్‌లో ఆలోచించాలి. ఒకటేంటంటే మనం ఎఫర్ట్ పెడతామా? మందులతో ఎఫర్ట్ చేపించుకుంటామా అని. సో, ఇప్పుడు మళ్ళీ మీరున్న సిట్యుయేషన్ మనం ఏదైతే సిట్యుయేషన్ అనలైజ్ చేస్తున్నామో, ఇక్కడ మనం ఫినాన్షియల్‌గా ఎంత బర్డెన్ తగ్గించుకోగలిగితే అంత బెటర్ కాబట్టి, అగైన్ మీ వైఫ్‌ని గూడా లైఫ్ స్టైల్ కొంచెం స్లైట్‌గా ఫిక్స్ చేయడం అండర్ మెడికల్ గైడెన్స్ అండ్ మెడిసిన్స్ కూడా ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్ మీరు ట్రై చేసుకుంటే డెఫినిట్‌గా మీ కాస్ట్ అనేది 1/10 అయిపోతుంది. సో, మీరిప్పుడు ఇద్దరికీ కలిపి ఏదైతే 20,000 ప్లస్ మంత్లీ స్పెండ్ చేస్తున్నారో అది ఈజీగా అండర్ 3,000-4,000 మాక్సిమం 5,000 వరకు వచ్చేయొచ్చు. సో, సెకండ్ నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే ట్రై టు మూవ్ టు దీస్. ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా అదే రాసాను. ఫిజియో మీ బాబుకి హోమ్ కన్సల్టేషన్స్ త్రూ ఇంట్లో మీరే ట్రై చేయడం స్టార్ట్ చేయండి. కొంచెము నేను ఇద్దరు, ముగ్గురు ఎవరి పేషెంట్స్‌కైతే ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఈ కండిషన్ ఉందో, వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేశాను విత్ సేమ్ కనెక్షన్స్. సో, యాహ్! వాళ్ళేమన్నారంటే ఫస్ట్ భయపడ్డారు. అంటే మనం సరిగ్గా చేయగలుగుతామా లేదా? ఏదైనా రాంగ్‌గా చేస్తే అది ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందా అవి ఇవి అని. సో, అగైన్ డాక్టర్స్ నుంచి నాకు ఫిజియోథెరపిస్ట్ అవ్వచ్చు అండ్ మెడికల్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ వీళ్ళు సైకాలజిస్ట్ అవ్వచ్చు. వీళ్ళతో మాట్లాడితే ఏమర్థమైందంటే నేర్చుకునే ప్రాసెస్‌లో అట్‌లీస్ట్ ఫిజియోథెరపీలో అంత చిన్న ఏజ్‌లో మనం కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినా ఎక్కువ డిఫరెన్స్ రాదు. అండ్ అగైన్ గైడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫ్ అని. సో, ట్రై కన్సిడరింగ్ థట్. దెన్ ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మీకు బిగ్గెస్ట్ ఎక్స్‌పెన్స్ వచ్చేసి మీ హోమ్ లోన్ ఈఎంఐ. సో, యెస్. ఇక్కడ ఒకవేళ మీరిది చేయడం వల్ల 15,000 రూపీస్ మీకు సేవ్ అయినా, ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ మీకు ఆల్రెడీ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మీ హోమ్ లోన్ ఈఎంఐ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే పర్సనల్ లోన్ మీరు 3 మంత్స్‌లో కట్టేస్తారు. సో, అది అయిపోతుంది. బట్ అగైన్ ఈ హోమ్ లోన్ ఏదైతే 19,800 ఉందో, ఇక్కడ ఒక 5,000 సేవ్ అయ్యి, ఇక్కడ 5,000 సేవ్ 15,000 ఇక్కడ సేవ్ అయ్యి, ఇక్కడ ఒక 5,000 సేవ్ అయ్యి 20,000 సేవ్ అవుతుందంటే మీ హోమ్ లోన్ మీరు కట్టేస్తున్నట్టే. యెస్. సో, అదెలాగో అవుతుంది. బట్ ఇంకొక కన్సిడరేషన్ ఏంటంటే, హోమ్ లోన్ స్పెసిఫిక్‌గా మీరిచ్చిన సజెషనే అవ్వచ్చు. అది మీరే చెప్పారు నాకు. మేబీ ఇంకొక పార్టీని వెతికి వాళ్ళు ఒకవేళ లంప్ సమ్‌గా మీ లోన్ క్లియర్ ఆఫ్ చేసి, మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ పే ఔట్స్ చేసుకుంటే, మీకొక 4, 5% సేవ్ అవుతుంది. వాళ్ళకి స్ట్రెయిట్ అవే 12-13% వస్తుంది. సో, దీంట్లో మీకు 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే అగైన్ మా ఫాదర్ బ్యాంక్‌లో పనిచేస్తారు. సో, అగైన్ యాహ్! అక్కడి నుంచి కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. హౌ ఈజీ, ఓహ్! హౌ టఫ్ ఇట్ ఈస్ అని. హ్మ్. సో, ఒకటేంటంటే మీకు ఇండివిడ్యుయల్‌గా లోన్స్‌ని వేవ్ ఆఫ్ చేసి, వాళ్ళు ఆ రిస్క్ తీసుకొని మీకు తీసుకునేలాగా దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అగైన్ ఆహ్, మీరు ఎవరో తెలీదు, లేకపోతే షూరిటీ అవ్వచ్చు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చి, దానివల్ల ఒక ఇండివిడ్యువల్ పర్సన్ మీకు 12% 13% ఇంట్రెస్ట్ రేట్స్‌కో ఒప్పుకొని రావడం కొంచెం కష్టం. బట్ కొంచెం కష్టమే నాట్ పాసిబుల్. నేనడిగింది మిమ్మల్ని ఏమంటే ఎవరైనా టేక్ ఓవర్ చేసే బ్యాంక్ పర్సన్స్ ఎవరైనా టేక్ ఓవర్ చేసేవాళ్ళుంటే సో, దెన్ నేను వాళ్ళకి సేమ్ లెస్ ఇంట్రెస్ట్ టేక్ ఓవర్ చేస్తే బెటర్ కదా! అని జెప్పి అడిగాను. కరెక్ట్. సో, ఇప్పుడు దానికోసము ఎక్స్‌ప్లోర్ చేసి ఏమైందంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్స్‌లో స్టిల్ ఆప్షన్ ఉంది అనన్నారు. సో, యెస్. అన్‌లెస్ ప్రాపర్టీలో ఏదన్నా లిటిగేషన్ లేదు, ప్రాపర్టీ ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఏదన్నా అలా ఏదన్నా ప్రాబ్లమ్స్ లేవు, ప్రైవేట్ లైన్ ప్రాపర్‌గా ఉంది, ఆహ్, లోన్స్ అవన్నీ గూడా ప్రాపర్‌గా ఉన్నాయి. ల్యాండ్ ఏదైతే ఉందో సింగిల్ ఓనర్ పేరు మీద ఉంది. ఇలా జాయింట్‌లో లేకపోతే మనకి దాన్నేమంటారు? ఆహ్, మనకి లింక్ ఫ్యామిలీ లింక్ నుంచొచ్చిన సారీ? ఆ! లింక్ డాక్యుమెంట్స్. అలా ఏదన్నా లేకపోతే ఫ్యామిలీ నుంచి వచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన ల్యాండ్ ఇలాంటివి కాకుండా, మన పేరు మీదే సింగిల్ ఓనర్ మీద ఉండి, ఈఎంఐస్ కూడా ఆ ఓనర్ పేరు మీదే పే అవుతూ అలా ఇలా ఉంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు షిఫ్ట్ ద మార్ట్‌గేజ్ లోన్ టు అనదర్ బ్యాంక్ అని అన్నారు. సో, హ్మ్. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వచ్చు. అగైన్ క్రెడిట్ హిస్టరీ అవ్వచ్చు. అవన్నీ చూస్తారు. బట్ స్టిల్ నాకొచ్చిన అండర్‌స్టాండింగ్ ఏంటంటే 16% నుంచి 13-14%కి డెఫినైట్‌లీ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. బెస్ట్ కేస్ సినారియో
మీ క్రెడిట్ స్కోర్ 850+ ఉంది. అలా ఇలా బెస్ట్ కేస్ సినారియోస్‌లో అలా చూసుకుంటే అగైన్ మీ లోన్ టెన్యూర్ జస్ట్ 9 ఇయర్సే మిగిలింది. నార్మల్‌గా హోమ్ లోన్ టెన్యూర్స్ 25, 30 ఇయర్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువకి ఒప్పుకుంటారు. బట్ ఈ కేస్‌లో స్టిల్ 13-14% వరకు వస్తుంది అనేసన్నారు. దట్ ఈస్ ద బెస్ట్, మోస్ట్ ప్రాక్టికల్ పాసిబుల్ వే అని నాకొచ్చింది ఇన్ఫర్మేషన్. అదే మీకు జెప్తున్నాను. బట్ అగైన్ మీరు మేబీ ఒక 2, 3 బ్యాంక్స్‌లో ట్రై చేస్తే మీకు ఇంకా తక్కువకొచ్చే ఛాన్స్ ఉంది. సో, దట్ ఈస్ దేర్. బట్ మీకు డైరెక్ట్‌గా అప్‌ఫ్రంట్‌గా ఎవరైనా లోన్ వేవ్ ఆఫ్ చేసి 12%, 10%కి ఇస్తారు అనంటే అది మోస్ట్ లైక్లీ జరగకపోవచ్చు. ఎందుకంటే నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్‌తో నాకైతే అంతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, అది మీకు యాహ్! చెప్తున్నాను. బట్ ఇప్పుడు మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఉందన్నారు గదా! మీరు లోను. యాప్టాస్. ఓకే. సో, ఇప్పుడు మీరొక ప్రాపర్ మిడ్ సైజ్డ్ ఎన్‌బీఎఫ్‌సి అవ్వచ్చు, లేదా ఒక ప్రాపర్ ఫినాన్షియల్ బ్యాంక్‌కెళ్ళినా గూడా ఈజీగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్టీ ఉంది గాబట్టి, ప్రాపర్టీ వాల్యూ ఆబ్వియస్‌లీ దీనికంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి, వాళ్ళు రిస్క్ ఫ్రీ అని జెప్పి వాళ్ళు డెఫినెట్‌గా షిఫ్ట్ చేసుకుంటారు. సో, మీరు డెఫినెట్‌గా ఆ ఆప్షన్ అనేది మీరు కన్సిడర్ జేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చే సజెషన్ ఏంటంటే, ఈ 1 ఎకర్ ఫార్మింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇది మీ రిలేటివ్ చూసుకుంటున్నారు. అండ్ అగైన్ మీ మదర్ గూడా అక్కడే ఉండి వాళ్ళు చూసుకుంటున్నారు అనేసన్నారు గదా! సో, దీని నుంచి నాకు కొంత క్లారిటీ రాలేదు. సో, మీరు హ్మ్. యాక్టివ్‌గా ఎఫర్ట్ అక్కడ పెట్టి, యాక్చువల్‌గా అక్కడ ఏమన్నా ఫార్మింగ్, క్రాపింగ్ అవుతోందా? లేకపోతే దానికి ఎలా యుటిలైజేషన్ అవుతోందా ల్యాండ్‌ది? దానికి మీరు ఇయర్‌లీ ఎంత రిటర్న్స్ తీసుకురాగలుగుతున్నారు? దాన్ని ఇంకా బెటర్‌గా, ఎఫిషియెంట్‌గా ఏమైనా చేయగలుగుతామా లేదా? సో, దాన్నెలా ఆప్టిమైజ్ చేయొచ్చు అని జెప్పి కొంచెం దాని మీద ఎక్కువ స్టడీ చేయండి. అగైన్ మేబీ మన ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మేబీ ఆఫ్ ద కాల్ మనం మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్‌గా ఏం చేయొచ్చు అని మాట్లాడుకోవచ్చు. సో, అది షూర్. మేబీ ఫార్మింగ్ కోసమేనా? లేకపోతే ఇంకేదన్నా వేరేది చేయొచ్చా ఆ ల్యాండ్‌తో? అవన్నీ గూడా మనం డిస్కస్ జేసుకోవచ్చు. సో దట్ ఏదైతే మనకి అసెట్ ఉందో, అది హ్మ్. లయబిలిటీ గాదు. మనకి అసెట్ యాహ్! ఉందో, అసెట్ నుంచి మనం పాసివ్ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోగలుగుతామో, అగైన్ జస్ట్ బై డూయింగ్ నథింగ్. అంటే ఒక సూపర్విజన్‌లో మీ మదర్ ఆల్రెడీ ఇక్కడున్నారు. మీ రిలేటివ్ అక్కడే ఉన్నారు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఎక్కడో అక్కడ మనం మాక్సిమం యుటిలైజేషన్ చేసుకోలేం అసెట్స్ నుంచి. సో, ఆ మాక్సిమం యుటిలైజేషన్ అవుతోందా? అవ్వట్లేదా? ఎంత అవుతోంది అని ఎగ్జాక్ట్‌గా చూసి అవసరమైతే మీ మదర్ ఎక్స్‌పెన్సెస్ కూడా మీరే తీసుకున్నప్పటికీ కూడా, దాని నుంచి మాక్సిమం అవుట్‌పుట్ మీరు మీ కంట్రోల్‌లోకి తీసుకొని, మాక్సిమం ఎంత డెలివర్ చేయగలుగుతారు అన్నది అక్కడ పాజిబిలిటీ చేసుకుంటే, దాని నుంచి మీకు మంత్‌కి ఒక 5,000 ఎక్స్‌ట్రా వచ్చినా గూడా ఇట్ ఈస్ గుడ్ గదా! సో, యాహ్! యాహ్! ఆ టర్మ్స్‌లో నేను ఆలోచిస్తున్నాను. బట్ ఐ యామ్ ష్యూర్ 1 ఎకర్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంది అనంటే నాట్ జస్ట్ 5,000 మీరు 15,000-20,000 మీరు యాక్టివ్‌గా ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా సంపాదించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, అది మీరు మీ మదర్ ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. అయిన తర్వాత గూడా మనం ఎలాగ ఆప్టిమైజ్ చేయొచ్చు అని జెప్పి ఒక్కసారి దాని నుంచి గూడా ఆ యాంగిల్‌లో గూడా మనం ఆలోచించాలి. దెన్ నెక్స్ట్ ఏదైతే మనకుందో హ్మ్. సెవెంత్ పాయింట్ మీరుతో మాట్లాడినప్పుడు మీ వైఫ్ స్టిల్ ఇంకా చదువుకుంటున్నారు. జాబ్స్ చేస్తారా? చేయరా? అని చిన్న డైసీ సిట్యుయేషన్‌లో ఉంది అనేసన్నారు కదా! బట్ అగైన్ మీ ఫినాన్షియల్ కండిషన్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ కండిషన్‌తో అవ్వచ్చు. గివ్ హర్ ఎ పుష్ టు డూ ఎ జాబ్. యాహ్! అగైన్ షూర్. అది 5,000 10,000 15,000 1,00,000 సంపాదించగలుగుతారా? డజంట్ మ్యాటర్. ఎనీథింగ్ ఎక్స్‌ట్రా వస్తోంది అనంటే ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇప్పుడు యాహ్! మేబీ సంథింగ్. ఇప్పుడు మనం చేసిన ఆప్టిమైజేషన్స్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు 2, 3 ఆప్టిమైజేషన్స్ వల్ల మీరు బ్రేక్ ఈవెన్‌లోకొచ్చేస్తారు. బట్ మీరు ఇన్వెస్ట్ చేయలేరు. మీరు లైఫ్‌లో ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ మీరు హ్యాండ్ లోన్స్ తీసుకున్నారో మీ బ్రదర్ దగ్గర నుంచి, మీ రిలేటివ్ దగ్గర నుంచి 3,50,000 అది రీపే చేయాలనుకుంటున్నారు. అది యాహ్! చేయాలి. సో, అది రీపే చేయడానికి అవ్వచ్చు. దేనికైనా సరే మీకు ఇంకొక అడిషనల్ ఇన్‌కమ్ సోర్స్ ఇప్పుడు చాలా అవసరం. సో, దానికోసం మీరు యాక్టివ్‌గా తీసుకోండి. అండ్ ఆహ్, ఇక్కడ నేను అగైన్ మీ ఇంట్రెస్ట్‌లు నేను కనుక్కోవడానికి ట్రై చేశాను. మీ వైఫ్ ఇంట్రెస్ట్ ఏముందో నాకు తెలీదు. బట్ కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, లేకపోతే జాబ్స్‌లో అయినా మేబీ అది మీరు తర్వాత నాకు మెసేజ్ చేసిన తర్వాత మనం ఆఫ్ ద కెమెరా ఇంకోటి మాట్లాడుకుందాం. మనం చేస్తున్న ఎగ్జాక్ట్ జాబ్ ఉన్నప్పటికీ, దానికి చుట్టూరా ఇంకా ఏమేం చేసి మనం డబ్బులు సంపాదించొచ్చు అని దాంట్లో ఇంకా లిమిట్ లేదు. అందులో మన క్రియేటివిటీ వాడి మనం ఏదైనా చేసి మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఫినాన్స్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. బట్ దాని చుట్టూరా నేను చేసేవి
అన్నీ దీనికి సంబంధించిందే. వెరీ మినిమల్ ఎఫర్ట్ బట్ అవన్నీ పాసివ్ ఇన్‌కమ్స్ ఇస్తూ ఉంటాయి. నాకిప్పుడు 6 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. నేను మా అక్కది గూడా చెప్పాను మీకు. మా అక్కదోటి స్టార్ట్ చేశాను. నాదోటుంది. ట్రేడింగ్ ఉంది. ఆటోమేటెడ్ ట్రేడింగ్ ఉంది. ఇలాంటి మల్టిపుల్ ఒకటే చేస్తున్నది ఒకటే పని. బట్ దానికి రిలేటెడ్ మనం 4, 5 చేయడం వల్ల ఏంటంటే ఒక్కదాని కోసం మాక్సిమం ఫోకస్ పెడితే దీని మీద స్కిల్ డెవలప్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్‌గా అవి గూడా డెవలప్ అయిపోతాయి. అండ్ ఒకదాని నుంచి 5,000 వస్తుంది. ఒకదాని నుంచి 10,000 వస్తుంది. ఒకదాని నుంచి 20,000 వస్తుంది. మనం మెయిన్ ఏదైతే కోర్ ఉందో దీని నుంచి ఎంతో అంత ఒక 20, 30,000 వస్తుంది. ఇలా అన్నీ కలిపితే ఓవరాల్‌గా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో, ఒక్కదాని తర్వాత ఒకటి పాసివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ జనరేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను నా లైఫ్‌లో నేను అగైన్ నా లైఫ్ అయిపోయిందనను. బట్ ఏదైతే నేను నా జర్నీలో నేను డ్రాప్ ఔట్ అయ్యాను. నేను కాలేజ్‌కెళ్ళలేదు, డిగ్రీ చేయలేదు, ఏం చేయలేదు. సో, నాకు జాబ్ అవ్వచ్చు, అవన్నీ అవ్వచ్చు, పర్మనెంటా కాదా తెలీదు. ప్లస్ నేను చాలా అన్‌సర్టెన్ పర్సన్ అన్నమాట. నాకు ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటుంది. ఎప్పుడు కొత్త కొత్తవి ట్రై చేయాలని మూవ్ అయిపోతూ ఉంటాను. సో, ఒకటి స్టార్ట్ చేస్తాను, పర్ఫెక్షన్ తెచ్చుకుంటాను. దాన్ని ఆటో మోడ్‌లో ఎలా చేయాలి, నేను లేకపోయినా మినిమల్ ఎఫర్ట్‌తో అది ఎలా వర్కౌట్ అవుతుంది అని చూస్తాను. దెన్ ఇంకోటి స్టార్ట్ జేస్తాను. సో, అలా చేసుకుంటూ ఇప్పుడు 6 అయ్యాయి. మేబీ అలాగ స్లోగా ఇంకా ఎక్కువ అవుతాయని అనుకుంటున్నాను. సో, సిమిలర్ వేలో మీరు గూడా అదే పని చేయొచ్చు. యూ ఆర్ స్టిల్ 30 ఇంకా యూ హావ్ లాంగ్ టైమ్. 40, 50స్‌లో ఉన్న వాళ్ళు గూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు మీరే అవ్వచ్చు. మీరు డయాగ్నోస్టిక్ సెంటర్‌లో రన్ చేస్తున్నారు. చాలా మందికి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎలా వర్క్ అవుతాయో తెలీదు. దాని వెనకాల ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకు యాహ్! ఇంపార్టెంట్ ఏ టెస్టులు నీడెడో తెలీదు. ఏం తెలీదు. సో, అగైన్ ఇదెందుకు చెప్తున్నానంటే మీకు ఇన్సెంటివ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ సెపరేట్‌గా వస్తాయని మీరంటున్నారు. సో, మేబీ మీరు మీ డయాగ్నోస్టిక్ సెంటర్‌కి ఎక్కువ లీడ్స్‌ని జనరేట్ చేయగలిగితే మీకు ఇన్సెంటివ్స్ ఆబ్వియస్‌లీ పెరుగుతాయి. మీ తరఫున వచ్చాయి అనంటే. సో, దానికోసం మీకు ఈ కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు చాలా బెటర్‌గా హెల్ప్ అవుతాయి. సో, మీరు ఫ్యాన్సీ స్టూడియోస్ లేకపోతే మంచి హై క్వాలిటీ కెమెరాసు, మైక్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ యూజ్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఒకటి నేను నా కాంటెంట్ క్రియేషన్ జర్నీలో నేను నేర్చుకున్నదేంటంటే వీడియో క్వాలిటీ అవ్వచ్చు, ఆడియో ఇవన్నీ తర్వాత పాయింట్. మెయిన్ మ్యాటర్ ఉంది. మనము హార్ట్‌ఫుల్‌గా హెల్ప్ చేయడానికి చేస్తున్నాము. డబ్బుల ఆశతో కాకుండా హెల్ప్ చేయడానికి చేస్తున్నాం అంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అది యాహ్! ఇమ్మీడియేట్‌గా చూడకపోయినా తర్వాత మల్టీఫోల్డ్ మనకొస్తూనే ఉంటుంది. సో, మీ మీకు నేను ఇచ్చే సజెషన్ అది. ట్రై థట్ ఔట్. ఇట్ విల్ హెల్ప్ యూ మేక్ మోర్ పాసివ్ ఇన్‌కమ్స్. సో, అదొకటి. దెన్ ఇంకొకటి మీరు నేను మీరు ఇది ఇంకొంచెం కష్టమైనది. మేబీ నా ఏజ్‌లో లేకపోతే నేను ఇది అడ్వైస్ ఇవ్వచ్చో ఇవ్వద్దో కూడా తెలీదు. బట్ అగైన్ ఆహ్, యాహ్! మీకు హెల్ప్ చేయడానికే మీ ఫినాన్షియల్ స్టేజ్‌లో ఇవన్నీ ఉండి చెప్తున్నాను. అదేంటంటే మీరు సెకండ్ చైల్డ్ కోసం ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నారు. కరెంట్ స్టేజ్‌లో అగైన్ మేబీ మీ ఏజ్ రన్ ఔట్ అయిపోతూ ఉండొచ్చు. మీ వైఫ్ పెద్దగా అవుతూ ఉండొచ్చు. తర్వాత సెకండ్ చైల్డ్‌ని కనడం ఇంకా కష్టం అవుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆహ్ మీ అట్‌లీస్ట్ ఒక నెక్స్ట్ 1 లేకపోతే 2 ఇయర్స్. ఈ 1, 2 ఇయర్స్‌లో మీరిప్పుడు ఎగ్జిస్టింగ్ మీదేదైతే లైఫ్ ఉందో ఇది ఫిక్స్ అవ్వకుండా, ఇది మనం ఎక్కడైతే సెట్ చేసుకోవాలో ఇది సెట్ చేసుకోకుండా మేబీ సెకండ్ చైల్డ్‌కి ప్లాన్ జేసుకోవడం ఎమోషనల్‌గా మేబీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అన్నీ ఇస్తాయి. కొంచెం ఓవర్ స్ట్రెచ్ గూడా అవుతాము. ఇవన్నీ చేస్తాము. బట్ అక్కడేమవుతుందంటే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫస్ట్ పీస్‌ఫుల్‌గా ఉండలేము. ఎందుకంటే, నెక్స్ట్ ఇంకొక బర్డెన్ యాడ్ అవుతుంది. పిల్లల్ని బర్డెన్ అనలేము. బట్ అగైన్ అట్ ది ఎండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ప్రాక్టికల్‌గా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. సో, వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వలేము. ఉన్నవాళ్ళు సరిగ్గా గ్రో అవ్వలేరు. సో, అదొక రకమైన ఒక డిఫరెంట్ జోన్‌లో ఉండిపోతాము. సో, నన్నడిగితే యాస్ ఎ అగైన్ ఆహ్, మీకంటే చాలా చిన్నవాడిని నేను. 6, 7 ఇయర్స్ చిన్నవాడిని. బట్ అగైన్ ఆహ్, మేబీ 1, 2 ఇయర్స్ మీరు ఇవన్నీ ఫిక్స్ అయిపోయి మీరు అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి, మీ ఉన్న బాబు హెల్త్ కండిషన్ కొంచెం బెటర్ అవుతోంది అని అన్నప్పుడు మేబీ యూ కెన్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్ ఆర్ స్టార్ట్ థింకింగ్ ఫర్ ఎ సెకండ్ చైల్డ్. సో, అది నేను మీకిచ్చే ఇంకొక ఆప్షన్. దెన్ అగైన్ లోన్స్ ప్లస్ ఇవన్నీ మీకు ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువున్నాయి. బట్ అగైన్ అది ఎలా తగ్గించుకోవాలో ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు చెప్పేసాను. సెకండ్ తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేదు. అగైన్ మీరు గూడా చెప్పారు. బట్ ఎమర్జెన్సీ ఫండ్ ఆల్‌వేస్ ఉండక్కర్లేదు. మీ కేస్‌లో ఎమర్జెన్సీ ఫండ్ ఈస్ ఐడియల్. ఉంటే చాలా మంచిది. బట్ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ అన్నిటికంటే ఫార్‌మోస్ట్ ఇన్స్యూరెన్సెస్ ఉండాలి. ఎందుకంటే సడెన్‌గా ఏదైనా అవుతే అదే కాపాడుతుంది. అది మీకు ఆల్రెడీ ఉన్నాయి. సెకండ్
ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకునే కంటే ముందర ఉన్న అప్పులు అవ్వచ్చు, ఫస్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అవి సెట్ చేసుకోవాలి. సో, ఆబ్వియస్లీ ఇవన్నీ స్టెప్స్ మీరు వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నారంటే, ఆబ్వియస్లీ అక్కడ ఎక్కడో అక్కడ కొంచెం బెటర్‌మెంట్ వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ ఎమర్జెన్సీ ఫండ్. సో, ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఇప్పుడు మీరు ప్రెషరైజ్ చేసుకొని మీరు ఎస్ఐపీస్ ఏవైతే చేస్తున్నారో అవి చేయకండి. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎస్ఐపి చేయండి, ఇన్వెస్ట్ చేయండి అని నేను అంటున్నాను. బట్ మీకిచ్చే సజెషన్ ఏంటంటే చేయకండి. ఓకే. ఇన్‌స్టెడ్ ఆ అమౌంట్‌ని ఉన్న ఎగ్జిస్టింగ్ లోన్స్‌ని నేను ఎలాగా ఫాస్ట్‌గా కవర్ చేసేయగలుగుతాను అని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్స్‌లో అందరూ 13, 14% రిటర్న్స్, 20% రిటర్న్స్ ఇస్తున్నారు. అవన్నీ చూడ్డానికి చాలా ఫ్యాన్సీగా అనిపిస్తాయి. యెస్. యెస్. ఏంటంటే మన లోన్స్ ఏవైతే ఉంటాయో, మన అప్పులు ఏవైతే ఉంటాయో, దాంతో వచ్చే ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో, అది మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చేస్తున్న ఎస్ఐపీలు ఇవన్నీ ఏం చేసినా గూడా, ఆ లెవెల్ ఆఫ్ దాన్ని ఆ డ్యామేజ్‌ని అది కవర్ చేయలేవు. సో, మీరు ఏదైతే మాక్సిమం ఫోకస్ ఉందో, అది అప్పుల్ని తీర్చేయడానికి, మీ హోమ్ లోన్ ఇంకా ఫాస్ట్‌గా ఎలా తీర్చగలుగుతాను, దానికి మేబీ ఒక అడిషనల్ ఈఎంఐ పే చేయడమో, లేకపోతే మీకు మీరు జాబ్ చేస్తుంటే దాంట్లో ఎక్స్‌ట్రా బోనస్ వస్తే దాన్ని ఇంకొంచెం పేమెంట్ చేయడమో, 9 ఇయర్స్ ఉన్నదాన్ని 5 ఇయర్స్‌కి ఎలా తగ్గించగలుగుతాను. సో, మేబీ ఆ అలాగా ఆలోచించి మీరు అలాగా ఫస్ట్ లోన్స్‌ని క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అప్పుడు మేబీ యూ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఎస్ఐపీస్. ఎందుకంటే ఇప్పుడు మేబీ మీరు రూ. 6,000తో ఎస్ఐపి చేస్తున్నారు. లెట్ అస్ సే నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు హోమ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు గూడా మీరు ఎస్ఐపి చేయడానికి కుదరలేదు. కానీ మీకప్పటికి మీరు సంపాదిస్తున్నారు, మీ వైఫ్ సంపాదిస్తోంది, మీ ఫార్మ్ ల్యాండ్ నుంచి ఏం చేయాలో మీకు క్లారిటీ వచ్చేసింది. మీకు ఇంకొక 2, 3 పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని మీరు బిల్డ్ చేసుకోగలిగారు. మీ పిల్లలు ఏదైతే ఉంటారో వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏ స్టేజ్‌లో ఉన్నారో మీకు క్లారిటీ వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీరు 40 ఇయర్స్‌కి ఎస్ఐపి స్టార్ట్ చేసిన, అప్పుడు మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసినప్పటికి కూడా, మీరు 60 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా కంఫర్టబుల్‌గా మీరు మంచి లంసమ్‌తో రిటైర్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇల్లుంది, ఒక పొలం ఉంది. మీకు అసెట్స్ స్లోగా బిల్డ్ అవుతూ ఉంటాయి. సో, అవన్నీ అవుతుంటాయి కాబట్టి అట్ 40 ఇయర్స్ మీరు స్టార్ట్ చేసినా యూ ఆర్ నాట్ టూ లేట్. సో, ఆ ఫోమోలోకెళ్ళి ఇప్పుడు స్ట్రెచ్ అవ్వడం కంటే ఫస్ట్ ఉన్న బ్యాగేజ్ క్లియర్ చేసుకొని తర్వాత యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇంటూ న్యూ థింగ్స్. సో, ఇది అగైన్ ఇంకొక సజెషన్ మీకివ్వడము. ఆహ్, యాహ్! షూర్. దెన్ అగైన్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి, దీని గురించి అని చెప్పేసాను. అండ్ ఎస్ఐపి అమౌంట్ ఏదైతే మీ వైఫ్ ఎవరైతే సంపాదించడం స్టార్ట్ చేస్తారో, సో, అలా సంపాదించడం స్టార్ట్ చేస్తే మీకు చాలా, చాలా, చాలా హెల్ప్ అవుతుంది. సో, ప్రెషరైజ్ చేయకండి. బట్ అగైన్ మోటివేట్ చేయండి. యాహ్! షూర్. డెఫినెట్‌గా. యెస్ వెంకటేశ్వర గారు. సో, మీ ఉన్న కండిషన్‌లో నెక్స్ట్ ఇక్కడి వరకు మీ ప్రెజెంట్ లైఫ్ ఫిక్సెస్ ఇవన్నీ. యాహ్! ఫ్యూచర్ గురించి మేబీ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ ఆఫ్టర్ మేబీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ మళ్ళీ మీతోనే మాట్లాడి, ఓకే. నిహాల్ ఇవి ఫిక్స్ అయిపోయాయి. మేబీ ఐ యామ్ ఇన్ ఎ మచ్ బెటర్ స్టేజ్ నౌ అని జెప్పి అలా ఉన్నప్పుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ బాబు ఇంకా హెల్త్ బెటర్ అయిపోయింది అని మీరు న్యూస్ నాకు చెప్పాలి. సో, యాహ్! అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు అప్పుడు మీ బాబు కోసం మనం ఏం జేయాలి? మీకోసం ఏం జేయాలి? మీ వైఫ్ కోసం ఏం జేయాలి? మీ మదర్ కోసం ఏం జేయాలి? మీరు మీ ఎర్లీ రిటైర్మెంట్ కోసం ఏం జేయాలి? మీరెక్కడికైనా ట్రిప్‌లకెళ్ళాలంటే ఏం జేయాలి? అవన్నీ వి కెన్ ప్లాన్ ఆఫ్టర్ థాట్. షూర్. షూర్. సో, దీంట్లో మీకేదన్నా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదైనా యాడ్ జేయాలి, లేకపోతే ఇంకేదైనా ఉన్నాయి అంటే యూ కెన్ ఆస్క్ మీ అండి. ఆహ్, ఇప్పుడు ఈ స్టాక్స్‌లో ఉన్నది అమౌంట్ కూడా తీసేసి రీపే చేయడం బెటరేమో గదా! మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ అవన్నీ తీసేసి. సో, ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్టెడ్ అమౌంట్ ఉందో, దాంతో మీరు మీరు హోమ్ లోన్‌కి మీరు అగైన్ హోమ్ లోనే రీపే చేస్తారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు తీసిన ఒకటి క్రెడిట్ కార్డ్ బిల్స్ రీపే చేస్తారు. అండ్ అగైన్ హోమ్ లోన్ కోసమే అనుకుంటున్నారు అనేసి అనుకున్నాను. ఇప్పుడు మీరు తీసి రీపే హ్మ్. చేయడము. ఒకటేంటంటే ఫస్ట్ చూడండి. మీకు నేను చెప్పినట్టు ఆప్షన్స్ 90% కేసెస్‌లో పాజిబిలిటీ ఉంది అనేదే నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్. అగైన్ 3 బ్యాంక్స్‌లో కనుక్కున్నాను. ఒకటి హెచ్‌డిఎఫ్‌సిలో కనుక్కున్నాను. ఒకటి ఎస్‌బీఐలో కనుక్కున్నాను. ఒకటి కోటాక్‌లో కనుక్కున్నాను. ఎన్‌బీఎఫ్‌సిస్‌లో నేను కనుక్కోలేదు. బట్ నాకు ఈ 3 బ్యాంక్స్‌లో నాకు రిలేటివ్స్ కొంచెం పై పొజిషన్‌లలోనే తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేసి కనుక్కున్నాను. బట్ అగైన్ ఆ! వేరేవి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ ఓకే. 3 బ్యాంక్స్‌లో కనుక్కున్నదేంటంటే దేర్ ఈస్ పాసిబిలిటీ. సో, ఫస్ట్ మీరది షూర్. ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది డెఫినైట్‌లీ తగ్గుతుంది. ఒకవేళ తగ్గట్లేదు, వర్స్ట్ కేస్ సినారియోలో ఇది అవ్వట్లేదు అని అనుకుంటే, అప్పుడు మీరేం చేయొచ్చంటే మ్యూచువల్ ఫండ్స్‌ని అలాగే ఉంచేయండి. మీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిడ్యువల్ స్టాక్స్ కాబట్టి
మీ మ్యూచువల్ ఫండ్ కంటే స్టాక్స్ లో అన్సర్టనిటీ చాలా ఎక్కువ. సో అవును. మేబీ ఆ 98,000 ఏదైతే ఉందో దాన్ని పేయింగ్ ఆఫ్ యువర్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఆర్ హోమ్ లోన్ ఈఎంఐ ఈజ్ మచ్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే మేబీ దానివల్ల మీకు 9 ఇయర్స్ ఉన్నది స్ట్రెయిట్ అవే 8.5, 8 ఆర్ 8.1, 8.2కి వచ్చేస్తుంది. విచ్ ఈస్ సేవింగ్ యూ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో అలాగే ఏదైనా మీరు చేయొచ్చు. బట్ అగైన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్‌ని ఉంచడం ఆల్వేస్ బెటర్ ఆప్షన్. ఫస్ట్ మనం వేరే అన్నీ ఫిక్స్ చేసుకోగలిగాం. ఇప్పుడు నేను మీ బాబు కోసము, మీ వైఫ్ కోసం ఇచ్చిన సజెషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవేవి వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే లాస్ట్ రిసార్ట్ ఇది పెట్టుకోండి. యాహ్! ఇదే ఫస్ట్ రిసార్ట్‌గా పెట్టుకోకండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ మీ స్టోరీ మీరు ఆ 98,000 స్టాక్స్‌లో అవ్వచ్చు, 70,000 మ్యూచువల్ ఫండ్స్‌లో అవ్వచ్చు. అది ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎంత కష్టపడి ఉండొచ్చు. ఎంత స్ట్రెచ్ అయ్యి ఏం చేస్తే ఎక్కడ తక్కువ చేసుకుంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ వచ్చిందో నాకు తెలుసు. అగైన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని అందరికీ నేనే చెప్తాను కాబట్టి దాన్ని అంత ఈజీగా తీయకండి అని కూడా నేనే చెప్తున్నాను. ఇట్ షుడ్ బి ష్యూర్. యువర్ లాస్ట్ రిసార్ట్. బట్ మనం అది తీసాము అనంటే ఇట్ షుడ్ గివ్ అస్ మచ్ బెటర్ రిజల్ట్ మనం ఇన్వెస్టెడ్ ఉన్న దానికంటే. హ్మ్. ఎందుకంటే స్ట్రెయిట్ అవే లాజిక్ గదా! ఇప్పుడు అది ఉంటే 12%తో గ్రో అవుతుందో, 13%తో గ్రో అవుతుంది. ఇప్పుడు మార్కెట్స్ బేర్ సైకిల్‌లో ఎళ్తున్నాయి. మేబీ 3, 4 ఇయర్స్ ఒకవేళ బేరిష్ ట్రెండ్‌లో ఉంటే గ్రో గూడా అవ్వదు. ఇంకా ఉల్టా నెగెటివ్‌లోకెళ్తుంది. సో, అవన్నిటితో కంపేర్ చేసుకుంటే మేబీ క్లియరింగ్ ఆఫ్ డెట్స్ మేక్స్ సెన్స్. కానీ అదెప్పుడు కూడా మీ లాస్ట్ రిసార్ట్‌లోనే ఉండాలి. సో, ఓకే వెంకటేశ్వర్ గారు. థాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ మార్కెట్ ఫీడ్ అండ్ హోప్‌ఫుల్లీ నేను మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేయగలుగుతాను, లేకపోతే సాల్వ్ చేయగలిగానా లేదా, లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసినవి చెప్పానా లేదా, ఐ డోంట్ నో. బట్ నా సైడ్ నుంచి నాకు ఉన్న నాలెడ్జ్‌లో నేను చూసే దాంట్లో మాక్సిమం నేను మీ స్టేజ్‌లో ఉంటే నేను ఏమేం స్టెప్స్ తీసుకుంటాను నా పర్సనల్‌గా నా లైఫ్‌లో అని నన్ను మీ ప్లేస్‌లో పెట్టుకొని ఆలోచించి అగైన్ ఇంతమందితో మాట్లాడి తీసుకున్న ఒపీనియన్స్ మీకిచ్చాను. సో, యాహ్! ఐ హోప్ థిస్ యాడ్స్ సమ్ వాల్యూ టు యూ. తప్పకుండా అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ ద ఎఫర్ట్స్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. సో, యాహ్! సీ యూ బాయ్ గైస్. అండి. బై. యాహ్! బై.